3, 4, 5. Reverse 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు, లెఫ్ట్ మిడిల్ ఫింగర్ తోటి లెఫ్ట్ ఐకి కింద భాగంలో బోన్ మీదేనండి, సాఫ్ట్ టిష్యూలో నొక్కద్దు, దయచేసి చెప్తున్నానండి, సాఫ్ట్ టిష్యూలో నొక్కవద్దు. బోన్ మధ్యలో మళ్ళీ మీకు ఇక్కడ కట్ ఉంటుంది సెంటర్ పాయింట్ లో, అక్కడ అది ఐడెంటిఫై చేసి సేమ్ పైన చేశారు అట్లాగే. 1, 2, 3, 4, 5. కళ్ళజోడు తీసేయండి సార్ ప్లీజ్. రివర్స్ 1, 2, 3, 4, 5. చెయ్యి బయట తీసి ఫింగర్ బయట తీసి మళ్ళీ సెకండ్ టైం 1, 2, 3, 4, 5. మళ్ళీ రివర్స్ లో 1, 2, 3, 4, 5. ఫింగర్ బయట తీసి మళ్ళీ మరొకసారి అండి 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇప్పుడు రైట్ హ్యాండ్ ఫింగర్ తోటి రైట్ ఐ దగ్గర అండి 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. ఫింగర్ బయట తీసి సెకండ్ టైం 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. థర్డ్ టైం అండి 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. ఐ కింద ఈ బోన్ ఉంది కదా సార్, ఈ బోన్ సెంటర్ లోనండి చూడండి, అక్కడ బోన్ సెంటర్ లో, కానీ చివరిని కాదండి, బోన్ సెంటర్ లో. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఈ సైడ్స్ అండి, ఈ సైడ్స్ కూడా 5 టైమ్స్ క్లాక్ వైజ్, 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్, 3 సైకిల్స్ 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. చెయ్యి బయట తీసి మళ్ళీ సెకండ్ టైం 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. థర్డ్ టైం అండి 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు లెఫ్ట్ ఐ దగ్గర లెఫ్ట్ మిడిల్ ఫింగర్ తోటి అండి 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. చెయ్యి బయట తీసి మళ్ళీ సెకండ్ టైం 1, 2, 3, 4, 5. రివర్స్ 1, 2, 3, 4, 5. ఫింగర్ బయట తీసి లాస్ట్ టైం 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇండెక్స్ ఫింగర్ ను థంబ్ తీసుకొని కనుకొలకల దగ్గర ఇట్లా జస్ట్ లైట్ గా ప్రెస్ చేసి డీప్ ఇన్హలేషన్ తర్వాత లాంగ్ ఎక్సలేషన్ అలా 3 టైమ్స్. 1, సెకండ్ టైం 2, లాస్ట్ థర్డ్ టైం. అయిపోయింది కదండి, చేతులు చక్కగా ర్యాపిడ్ చేయండి, వేడి పుట్టాలి, బాగా వేడి పుట్టాలి. ఇప్పుడు దీన్ని కనుబొమ్మల మీద చక్కగా బోర్లించుకోండి, చక్కగా రిలాక్స్ అవుతాయి. 3 టైమ్స్ చేయండి, బాగా వేడి పుట్టించి దాన్ని కనుబొమ్మల మీద బోర్లించి పెట్టండి, మంచిగా కళ్ళు రిలాక్సేషన్. తర్వాత చెప్పాను కదా, ఉదయం నిద్ర లేచిన వెంటనే రాత్రి పడుకునే ముందు ఒక 10 మినిట్స్ తడిగుడ్డని కళ్ళ మీద వేసుకుని పడుకోండి, కళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ కి ఈ బాటమ్ జాయింట్ లో ఒక ఈచ్ 1 మినిట్ ప్రెస్ చేసుకోండి, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్ ఇది చేసుకోండి. మన డాక్టర్ గారు చెప్పిన ఆహార నియమాలు పాటిద్దాం. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అట్లాంటివన్నీ తీసుకుని మంచిగా ఆహారం తీసుకుంటే ఐసైట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ రోజు మనకి క్యాన్సర్ గురించి మన డాక్టర్ నవీన్ సిద్ధార్థి గారండి, వీరు డాక్టర్ రామచంద్ర గారి పెద్ద అబ్బాయి, వారి సెషన్ ఉంటుందండి. సో ఇది చివరి దాకా కూడా అందరూ చక్కగా వినండి. ఒక 10 మినిట్స్ ఎక్స్ట్రా ఉంటుందండి, 1 or 10 మినిట్స్ అట్లా ఉండొచ్చు. సార్ ఇంకొంచెం బాగా అంటే కొంచెం 1 hour లో అవ్వదు కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చేమో అనుకుంటున్నానండి. సో అందరూ కూడా ఓపిక్గా వినండి, నోట్స్ రాసుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూడండి. ఇప్పుడు సెషన్ స్టార్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం. ఇది 2019లోది. మాకు హైదరాబాద్లో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, లక్ష్మి గారని. వాళ్ళ హస్బెండ్ వెంకటేశ్వర్లు గారు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. చిన్నోడేమో 4th క్లాస్ చదువుతున్నాడు, పెద్దోడిదేమో ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంజనీరింగ్ కాలేజెస్ కోసం చూస్తున్నారు. హ్యాపీ ఫ్యామిలీ అండి, అంతా మంచిగానే ఉంది. కాకపోతే ఆవిడకి అప్పుడప్పుడు పొట్టలో నొప్పి వచ్చేది. పెల్విక్ రీజన్ లో అప్పుడప్పుడు ఏదైనా హెవీగా పనిచేసిన నొప్పి వచ్చేది, పట్టుకొని నొక్కితే టెండర్ గా ఉండేది.
ఇదొక్కటే ఆవిడని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంది. ఆవిడేమో మిగతా ఒళ్ళు నొప్పులు లాగానే వస్తుంది, ఇది కూడా తగ్గిపోతుంది అన్నట్టు ఆవిడ ఇంట్లో పనుల్లో బిజీగా ఉండి దీన్ని అలా నెగ్లెక్ట్ చేస్తారు. కాకపోతే కొంతకాలం తర్వాత ఈ నొప్పి చాలా పెరిగింది. దాంతో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి చేయాల్సిన టెస్టులు అన్ని చేశాక డాక్టర్లు ఏమన్నారంటే ఓవేరియన్ క్యాన్సర్ అని చెప్పారు. ఇప్పటికే లివర్ కి లంగ్స్ కి కూడా స్ప్రెడ్ అయిపోయిందని కూడా చెప్పారు. దాంతో ఈవిడకి కీమోథెరపీ ఇవ్వాల్సి వచ్చింది, తర్వాత రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కీమోథెరపీ రేడియేషన్ మనకి జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకున్నాము జ్వరం తగ్గింది అన్నట్టు ఉండదండి, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆవిడకి ఏమైందంటే ఈ ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలోనే జుట్టు ఊడిపోవటం స్టార్ట్ అయిపోయింది. ఫ్రీక్వెంట్ గా వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి. ఆవిడ వీక్ అయిపోయారు, వెయిట్ లాస్ చాలా అయ్యారు. ఆవిడ ఇంట్లో ఎటైనా తిరగాలన్నా వీల్ చైర్ లేకుండా తిరగడే పరిస్థితి లేదు, అంత సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఆవిడ స్కిన్ మీద అక్కడక్కడ రెడ్ కలర్ ప్యాచెస్ వచ్చేవి, అందులోంచి బ్లీడింగ్ అయ్యేది. ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బంది పడ్డారండి. 2 ఏళ్ళు ఇలా క్యాన్సర్ తో ఫైట్ చేశారు. ఈ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ఇచ్చారా, ఈ ట్రీట్మెంట్ ఇచ్చినందుకు జరిగిన సైడ్ ఎఫెక్ట్స్ తో 2 ఏళ్ళు ఫైట్ చేశారు. ట్రీట్మెంట్ కైనా ఖర్చుతో ఫ్యామిలీ మొత్తం చాలా ఫైట్ చేశారు. ఇలా 2 ఏళ్ల తర్వాత ఇన్ని ఇబ్బందులు పడ్డాక ఆవిడ వాళ్ళ ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోయారు. ఇలాంటి ప్రమాదకరమైన క్యాన్సర్ మన ఇంట్లో వాళ్ళకి కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ రోజు మనం క్లాస్లో చూద్దాము. The WHO was the most prominent health organization to specifically say processed meats can cause cancer. Is your diet Coke carcinogenic? Can your so-called sugar-free drink cause cancer? మనుషులు భూమి మీదకి వచ్చి 3 లక్షల సంవత్సరాలు అయింది, కానీ క్యాన్సర్ అంతకంటే పాతది. ఇలా ఎందుకు చెప్తున్నానో వినండి. అది జర్మనీ 2015. రోజులాగానే క్వారీలో పనిచేసే వర్కర్స్ వాళ్ళ షిఫ్ట్ టైంకి వచ్చి పనిచేస్తుంటే వాళ్ళకు ఒక అస్థిపంజరం దొరికింది. ఆ అస్థిపంజరం వాళ్ళు ఏ జీవితో కూడా అర్థం కాకుండా ఉండేసరికి సైంటిస్టులకు అప్పచెప్పారు. సైంటిస్టులు రేడియో కార్బేటింగ్ మెథడ్ ద్వారా ఇది 240 మిలియన్ సంవత్సరాల క్రితం బతికిన ఒక డైనోసార్ది, ఈ డైనోసార్ నుంచే ఇప్పుడు బతుకుతున్న తాబేళ్లు వచ్చాయి అని కనిపెట్టారు. కాకపోతే ఆ సైంటిస్టులలో ఒక సైంటిస్ట్ కి ఆ డైనోసార్ తొడ ఎముకలేదో తేడాగా ఉంది ఏంటి అని దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తే అది బోన్ క్యాన్సర్ అని తేలింది. అది కూడా ఇప్పుడు మనుషులకి బోన్ క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుందో సేమ్ అంతే ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, క్యాన్సర్ ఓన్లీ మనుషులకి వచ్చేది మాత్రమే కాదు, మిలియన్ సంవత్సరాల నుంచి ఈ భూమి మీద బతుకుతున్న చాలా జీవరాశులకు వస్తుంది. కానీ ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించాలి. అప్పుడు డైనోసార్స్ కి క్యాన్సర్ రావడానికి కారణం వేరు, ఇప్పుడు మనకి వస్తున్న క్యాన్సర్ కి కారణం వేరు. దీని గురించి ఇంకాస్త అర్థం కావాలంటే మనం క్యాన్సర్ సెల్ బయాలజీ కొంచెం తెలుసుకోవాలి. మన బాడీ కొన్ని కోట్ల సెల్స్ తో తయారైంది. ఈ కోట్ల సెల్స్ అన్నింటిలో డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ బట్టే మన జుట్టు కలర్ అయినా, మనం ఎంత హైట్ ఉండాలన్నా, మనం ఏ రంగులో ఉండాలన్నా డిఎన్ఏ డిసైడ్ చేస్తుంది. సెల్ ఫంక్షన్స్ మొత్తం కూడా డిఎన్ఏ చేతిలోనే ఉంటాయి. సెల్ ఎలా పనిచేయాలి, సెల్ ఎప్పుడు డివైడ్ అయ్యి ఇంకా కొత్త సెల్స్ని ఎప్పుడు తయారు చేయాలి, సెల్ వయసు అయిపోతే సెల్ ఎప్పుడు చనిపోవాలి, ఇవన్నీ డిఎన్ఏ ఇన్స్ట్రక్షన్స్ రూపంలో సెల్కి ఇస్తూ బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నార్మల్గా అన్ని సెల్స్ ఈ డిఎన్ఏ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ మనల్ని హెల్తీగా ఉంచుతాయి. ఒకవేళ ఈ సెల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే డిఎన్ఏనే డ్యామేజ్ అయింది అనుకోండి, సెల్కి రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి. సెల్ కంట్రోల్ లేకుండా డివైడ్ అయిపోతుంది. సెల్ ఎప్పుడైనా డ్యామేజ్ అయ్యి చనిపోవాలనుకోండి, ఆ చనిపోవాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ డిఎన్ఏ ఇవ్వదు. దాంతో ఈ క్యాన్సర్ సెల్స్ కంటిన్యూస్గా డివైడ్ అవుతూ తనలాంటి క్యాన్సర్ సెల్స్ని మరికొన్నిటిని తయారు చేస్తాయి. కంటిన్యూస్ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఇలా ఇవన్నీ ఒక గ్రూప్ లాగా తయారై ఒక ట్యూమర్ లాగా తయారవుతుంది. దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది క్యాన్సర్ రావడానికి మెయిన్ కాజ్ ఏంటంటే డిఎన్ఏ డ్యామేజ్. మన డిఎన్ఏని డ్యామేజ్ చేసే వాటిని కార్సినోజన్స్ అంటారు. అంటే ఈ పదార్థాలు ఒకవేళ మన శరీరంలోకి వెళ్తే క్యాన్సర్ని కలగజేస్తాయి అని.
ఒకవేళ సిగరెట్ తాగారనుకోండి, సిగరెట్ కాలే పొగలో 69 కార్సినోజన్స్ ఉంటాయి. ఈ కెమికల్స్ అన్ని మన లంగ్స్ లోకి వెళ్ళి లంగ్స్ సెల్స్ లో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తాయి. దాంతో మీకు తెలుసు లంగ్ క్యాన్సర్ వస్తుంది. పొగాకు నవ్వలారనుకోండి, అందులో ఉన్న టొబాకో మౌత్ సెల్స్ లోని డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. దాంతో ఓరల్ క్యాన్సర్ వస్తుంది, మీకు తెలుసు. ఒకవేళ ఆల్కహాల్ తాగారనుకోండి, లివర్ డ్యామేజ్ అవుతుంది. ఈ లివర్ డ్యామేజ్ అంతే కంటిన్యూ అయిందనుకోండి, హెపాటోసెల్యులర్ కార్సినోమా వస్తుంది, లివర్ క్యాన్సర్ వస్తుంది. ఒక ప్రశ్న, మన లక్ష్మి గారు ఇలాంటి సిగరెట్లు ఇలాంటి ఏం చేయలేదు కదండి, ఆవిడకి ఎలా క్యాన్సర్ వచ్చింది? మరి మా నాన్నమ్మ క్యాన్సర్తో చనిపోయారు, ఆవిడ ఇలాంటి చేస్తే వచ్చిందా క్యాన్సర్? ఎటువంటి దురలవాట్లు లేకుండానే చాలా మంది మహిళలకి బ్రెస్ట్ క్యాన్సర్లు, సర్వైకల్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఒకసారి మీరు ఇప్పుడు ఈ గ్రాఫ్ని గమనించండి. 1960లో మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఇంకా ప్రకృతి సహజంగానే జీవిస్తున్నప్పుడు ఎన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఉన్నాయో చూడండి. మన నేచురల్ లైఫ్ స్టైల్ నుంచి దూరం అయ్యే కొద్దీ ఎన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ పెరిగిపోయినాయో చూడండి ఈ ఇయర్ వచ్చేసరికి. రాంగ్ లైఫ్ స్టైల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కారణమవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్రెస్ట్ క్యాన్సర్కి మెయిన్ కాజ్ లాగా ఉన్నాయి. ఇప్పుడు బ్రెస్ట్లో మిల్క్ డక్ట్స్, మిల్క్ లోబ్యూల్స్ ఉంటాయి. వీటిని లైన్ చేస్తూ ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. ఇవి ఈస్ట్రోజన్ అనే హార్మోన్కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, ఈ ఎపిథీలియల్ సెల్స్లో నెగిటివ్ చేంజెస్ వస్తాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి హై రిస్క్ స్టేజ్కి వెళ్తాయి. హార్మోన్ ఒకవేళ నార్మల్కి వచ్చేసింది అనుకోండి, ఇవి కూడా నార్మల్ స్టేజ్కి వస్తాయి. కాకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంటిన్యూస్గా ఛానల్ ఉందనుకోండి, ఈ హై రిస్క్ స్టేజ్కి వెళ్ళిన ఎపిథీలియల్ సెల్స్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ లాగా మారిపోతాయి, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చాక బాధపడడం కన్నా రాకుండా చూసుకోవడం చాలా మంచిది. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మెయిన్ కాజ్ అని చెప్తున్నాను బ్రెస్ట్ క్యాన్సర్కి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎందుకు అవుతున్నాయి? ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే మనం నార్మల్గా బాడీలో ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది, అది నార్మలే. కానీ మనం ఎక్స్ట్రాగా ఫుడ్ రూపంలో మనకి తెలియకుండానే ఈస్ట్రోజన్ హార్మోన్ తీసేసుకుంటున్నాం. ఇది మన బాడీలోకి ఏ ఫుడ్ లోంచి వస్తుంది? డైరీ ఫుడ్స్ అండి. ఫార్మ్ యానిమల్స్ కి వీళ్ళు ఎక్కువ పాలు ఇవ్వాలని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఈ కెమికల్స్ అన్ని అవి ఇచ్చే పాలలో కూడా ఉంటున్నాయి. ఈ పాలే మనం పిల్లలకి పొద్దున ఒక గ్లాసు, ఈవినింగ్ ఒక గ్లాసు ఇస్తున్నాం అనుకోండి, వీళ్ళ కెమికల్స్ ఉన్న పాలు తాగేస్తున్నారు. ఈ పాలు తాగటం వల్ల వీళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి వీళ్ళ బాడీస్ లో. ఇప్పుడు వెంటనే ఇవి ఎఫెక్ట్ చూపించకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత వీళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్ తో సఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు ఇంట్లోంచి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఒకవేళ మీరు ఖచ్చితంగా పాలు పెరుగు వాడాల్సిందే అంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర గేదెలు కానీ ఆవులు కానీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. కూడా వాళ్ళు ఇంజెక్షన్స్ ఏమి ఇవ్వట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు అవి ఇంట్లో వాడుకోవచ్చు. వీటి వల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు. మీకు ఇప్పుడు ఇంకొకటి చెప్తాను చూడండి. ఇది 2 నెలల వయసున్న నాటుకోడి సుమారుగా 900 గ్రాములకు వస్తుంది. ఇదేమో 2 నెలల వయసున్న ఫారం కోడి 4 కేజీలు అవుతుంది. వీళ్ళు దీనికి వెంటనే వెయిట్ పెరిగిపోవటానికి హార్మోన్స్ మొత్తం మార్చేస్తారండి. ఈ బాడీ మొత్తం హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయిన కోడిని తీసుకొని మనం తిన్నాం అనుకోండి, మన బాడీలో కూడా హార్మోన్స్ మారిపోతాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ కాజ్ అవుతుంది. సో ఇలాంటి ఫారం కోడ్లు, ఫారం కోడిగుడ్లు ఇవి కూడా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఇంకొక జాగ్రత్త ఏంటంటే ప్యాకేజ్డ్ చిప్స్, ప్యాకేజ్డ్ జ్యూసెస్, వీటిల్లో ఫుడ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఫుడ్ ప్రిజర్వేటివ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కాజ్ చేస్తాయని చాలా రీసెర్చ్ పేపర్స్ ఇప్పటికే ఉన్నాయి. ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్స్ క్యాన్సర్ని కాజ్ చేయడం తప్ప ఇంకొక లాభం ఏమీ లేదు. సో వీటిని అవాయిడ్ చేయండి. మనం మాట్లాడుకుంటున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేడీస్లో ఇంకో టైప్ క్యాన్సర్ని కూడా కాజ్ చేస్తుంది. ఇది ఫీమేల్ యూట్రస్. ఇందులో ఇన్నర్ లైనింగ్ని ఎండోమెట్రియం అంటారు. ఎప్పుడైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ ఒక హెల్తీ బ్యాలెన్స్లో ఉంటాయో ఎండోమెట్రియం కూడా హెల్తీగానే ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే వీటి మధ్య ఇంబ్యాలెన్స్ వచ్చి ఈస్ట్రోజన్ చాలా పెరిగిపోతుందో ప్రొజెస్టిరాన్ కన్నా, ఎండోమెట్రియం థిక్నెస్ పెరుగుతుంది. ఎండోమెట్రియం సెల్స్లో నెగిటివ్ చేంజెస్ వస్తాయి. ఇందాక ఎలాగైతే అక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందో ఇక్కడ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చాక ట్రీట్మెంట్ ఇవ్వకుండా అంతే వదిలేస్తే అది పెద్ద పేగులోకి, ఫెలోపియన్ ట్యూబ్స్ లోకి, ఓవరీస్ లోకి, లేకపోతే మిగతా పార్ట్స్ లోకి స్ప్రెడ్ అయ్యే డేంజర్ కూడా ఉంది. ఒకవేళ 100 మందికి ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తే 40 మందికి ఒబెసిటీ ఉంటుంది. ఒబెసిటీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ రావడానికి చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్. ఒబెసిటీ వల్ల వచ్చే మిగతా చాలా క్యాన్సర్స్ గురించి మనం ఇంకొద్దిసేపట్లో మాట్లాడుకుందాం. మీరు ఒకవేళ PCOS తో అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ తో సఫర్ అవుతున్నా ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. PCOS లో కూడా జరిగేది హార్మోనల్ ఇంబ్యాలెన్సే. ఈ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే ఓవరీలో మల్టిపుల్ సిస్ట్లు ఫామ్ అవడం వల్ల హార్మోన్స్ అబ్నార్మల్ గా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ
ఈ హార్మోన్స్ యూట్రస్, ఓవరీ మీదే కాకుండా బాడీలో ఉన్న మిగతా అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. వీటన్నిటిలోనూ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. క్యాన్సర్ వస్తుంది అనట్లేదు, కానీ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి మీకు ఒకవేళ పీసీఓఎస్ ఉంటే ఎంత వీలైతే అంత తొందరగా నేచురల్ మెథడ్స్ని యూజ్ చేసి తగ్గించుకోవడానికి ట్రై చేయండి. నేను మీకు ఒక మంచి మెథడ్ ఇస్తాను. మనం తినే ఆహారాన్ని ఔషధంలాగా చేసుకుంటే ఇంబ్యాలెన్స్ అయిపోయిన హార్మోన్స్ని కూడా బ్యాలెన్స్లోకి తీసుకురావచ్చు. ఇదే సీడ్ సైక్లింగ్ థెరపీ. అయితే ఈ సీడ్ సైక్లింగ్ థెరపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. మీరు ఒకవేళ ప్రీ మెనోపాజల్ అయినా, మెనోపాజల్లో ట్రాన్సిషన్ స్టేట్లో ఉన్న, పోస్ట్ మెనోపాజల్ అయినా, ఒకవేళ మీరు 20s, 30sలోనే ఉన్నారనుకోండి, మీరు ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నా అది ఇంకా బెనిఫిటే అవుతుంది. సీడ్ సైక్లింగ్ థెరపీ చేయడం వల్ల ఫీమేల్ ఫర్టిలిటీ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుందని రీసెర్చ్ ఎవిడెన్స్ చాలా ఉంది. ఈ సీడ్ సైక్లింగ్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మీ మెన్స్ట్రువల్ సైకిల్లో ఫస్ట్ హాఫ్లో ఈస్ట్రోజన్ హార్మోన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసే గింజల్ని తినాలి. మీ మెన్స్ట్రువల్ సైకిల్ సెకండ్ హాఫ్లో ప్రొజెస్టిరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసే గింజల్ని ఎక్కువ తినాలి. వీటి ద్వారా మీ నేచురల్ బాడీ హార్మోన్ రిథమ్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మీకు ఒకవేళ పీరియడ్స్ లేవు అంటే పోస్ట్ మెనోపాజల్ స్టేట్లో ఉన్నారనుకోండి, మీరేం చేయొచ్చు అంటే ఒక 1 monthని 2 లాగా డివైడ్ చేసి నేను చెప్పే సేమ్ని ఫాలో అవ్వచ్చు. దీన్ని ఇప్పుడు కాస్త స్టెప్ బై స్టెప్గా చూద్దాం. మీ మెన్స్ట్రువల్ సైకిల్లో డే 1 అంటే బ్లీడింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి 14 రోజులు. ఈ 14 రోజులు మార్నింగ్ లేసాక బ్రష్ చేసుకొని నీళ్లు తాగి 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు తినాలి. ఇంకో టేబుల్ స్పూన్ గుమ్మడి పప్పు తినాలి. వీటినే మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మళ్ళీ తినాలి. ఇలా అవిసె గింజలను ఎందుకు తినమంటున్నాను? ఎందుకంటే మొదటి 14 రోజుల్లో మీ బాడీ ఈస్ట్రోజన్ లెవెల్స్ని పెంచుకుందామని ట్రై చేస్తుంది. ఈ అవిసె గింజల్లో ఫైటో ఈస్ట్రోజన్స్ ఉంటాయి. ఫైటో అంటే మొక్క నుంచి వచ్చింది అని. బాడీ ఎలాగూ ఈస్ట్రోజన్ని పెంచుకుందామని ట్రై చేస్తుంది. ఈ మొక్కల నుంచి వచ్చిన ఈస్ట్రోజన్ కూడా దానికి యాడ్ అయ్యి ఇంకా స్పీడ్గా ఈస్ట్రోజన్ లెవెల్ పెరగడానికి బాడీకి హెల్ప్ అవుతుంది. మళ్ళీ మీకు గుమ్మడి పప్పు తినమంటున్నా. ఎందుకంటే గుమ్మడి పప్పులో జింక్ అనే ఎలిమెంట్ ఉంటుంది. జింక్ ఎలిమెంట్ నెక్స్ట్ 14 రోజుల్లో బాడీ ప్రొజెస్టిరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేసుకుంటానికి ట్రై చేస్తుంది. ఈ ప్రొజెస్టిరాన్ నెక్స్ట్ 14 డేస్లో తయారవడానికి జింక్ అనే ఎలిమెంట్ కావాలి. మొదటి 14 రోజుల్లో మనం గుమ్మడి పప్పు తినడం ద్వారా మన బాడీలో జింక్ నిల్వలు పెరుగుతాయి. సో తర్వాత ప్రొజెస్టిరాన్ని పెంచుకునేటప్పుడు బాడీకి జింక్ అవైలబిలిటీ మంచిగా ఉంటుంది. ఈ నెక్స్ట్ 14 డేస్లో ఏం చేయాలంటే ఈ అవిసె గింజల్ని, గుమ్మడి గింజల్ని అక్కడికి ఆపి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక 1 స్పూన్ సన్ఫ్లవర్ గింజలు, ఇంకో స్పూన్ నువ్వులు తినాలి. వీటిని మళ్ళీ సాయంత్రం 4 గంటలకి మళ్ళీ తినాలి. ఇలా ఈ నెక్స్ట్ 14 రోజులు చేయాలి. ఈ గింజల్ని ఇప్పుడు ఎందుకు తినాలంటే ఈ సెకండ్ హాఫ్లో మన బాడీ ఈస్ట్రోజన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయకుండా కాస్త తక్కువ ప్రొడ్యూస్ చేసి ఒక లిమిట్లో ఉంచుదాం అనుకుంటుంది. నువ్వులు ఈ లిమిట్ని మెయింటైన్ చేయడంలో బాడీకి హెల్ప్ చేస్తాయి. మనం సన్ఫ్లవర్ సీడ్స్ ఎందుకు తినాలంటే ఇందులో వైటమిన్ ఈ ఉంటుంది. ఈ వైటమిన్ ఈ బాడీకి ప్రొజెస్టిరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇలా ఈ సీడ్ సైక్లింగ్ చేయడం ద్వారా ఒకవేళ రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితే వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ చెప్తాను మీకు. ఆ సిచ్యువేషన్స్లో ఏం జరుగుంటుందో మీరు ఊహించుకోండి. రమేష్ గారు కర్రీ పాయింట్కి వెళ్ళి 10 రూపాయలు సాంబార్ కట్టమని చెప్పారు. వాళ్ళు ఆ వేడి వేడి సాంబార్ని ఎందులో పోసిచ్చుంటారు? ఒక పల్చటి ప్లాస్టిక్ కవర్లో పోసిచ్చుంటారు. చింటూ సూపర్ మార్కెట్కి వెళ్ళి చిప్స్ కొన్నాడు. ఆ చిప్స్ ఎందులో వచ్చి ఉంటాయి? ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వచ్చి ఉంటాయి. లత గారు పొద్దున్నే కూరగాయల మార్కెట్కి వెళ్ళి చాలా కూరగాయలు కొన్నారు. ఆ కూరగాయలన్నింటినీ ఎందులో వేసిచ్చుంటారు? ప్లాస్టిక్ కవర్లో పెట్టించుంటారు. లత గారు ఇంటికి వచ్చాక ఆ కూరగాయలన్నింటినీ ఎక్కడ స్టోర్ చేశారు? ఒక ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి దాని మీద మూత పెట్టుంటారు. లేకపోతే ఫ్రిడ్జ్లో పెడితే ఒక ప్లాస్టిక్ ట్రేలో పెట్టుండేవాళ్ళు. ఇలా ప్లాస్టిక్స్ మన చుట్టూ వచ్చేసినాయండి. ఈ ప్లాస్టిక్స్లో బిస్ఫినాల్ ఏ అని ఉంటుంది, అంటే షార్ట్ ఫామ్లో BPA అని ఉంటుంది. ఈ BPA జెంట్స్లో పోస్ట్రేట్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. కర్రీ పాయింట్కి వెళ్ళి సాంబార్ కొనడం చాలా చిన్న విషయమే. కాకపోతే ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలు మన లైఫ్లో చాలా అయ్యేసరికి పోస్ట్రేట్ క్యాన్సర్ లాంటి సీరియస్ కండిషన్స్ని చూడాల్సి వస్తుంది. ఈ బిస్ఫినాల్ ఏ మన పర్యావరణాన్ని పాడు చేస్తున్న ఒక పొల్యూటెంట్. ఇలాంటి పొల్యూటెంట్తో మనం తినే ఆహారం కాంటాక్ట్లోకి వచ్చిందనుకోండి, మన ఆహారం కూడా పొల్యూట్ అవుతుంది. ఈ ఆహారం మనం తిన్నాక మన బాడీలోకి ఈ బిస్ఫినాల్ ఏ ఎంటర్ అయ్యి మన ప్రోస్టేట్ గ్లాండ్లో ఉన్న సెల్స్లో నెగిటివ్ చేంజెస్ వచ్చేలా చేస్తుంది. దీనివల్లే మనకి ప్రోస్టేట్ క్యాన్సర్లు వచ్చేది. మీరు ఒకవేళ BPAతో చేసిన ప్లాస్టిక్ గిన్నెలు, ప్లాస్టిక్ స్పూన్స్ వాడుతున్నారనుకోండి, ఈ BPA మీ ఆహారంలో కలిసి మీ బాడీలోకి వెళ్ళి ఎండోక్రైన్ హార్మోన్స్ అన్నిటినీ ఇంబ్యాలెన్స్ చేస్తుంది.
ఎందుకు తగ్గిపోతుందో అర్థం కాకుండానే మేల్ ఫర్టిలిటీ చాలా తగ్గుతుంది. ఇది ఒకవేళ ఎదిగే పిల్లల్లో బాడీస్ లోకి వెళ్తే వాళ్ళ న్యూరలాజికల్ డెవలప్మెంట్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ విషయాలన్నీ మీకు ఆల్రెడీ తెలిసి మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ప్లాస్టిక్ వస్తువు కొనేటప్పుడు ఈ BPA ఫ్రీ అన్న లేబుల్ చూసి మాత్రమే కొంటున్నారు అనుకోండి, మీరు కూడా సేఫ్గా ఉన్నట్టు కాదు. 2008లో ప్రపంచ స్థాయి న్యూస్ పేపర్స్ అన్నిట్లో BPA గురించి హెడ్లైన్స్ వచ్చినాయి. కెనడా BPAని ఒక టాక్సిన్ అని చెప్పి పిల్లల వస్తువుల్లో ఇంకా వాడటానికి నిషేధం అని చెప్పి చెప్పింది. తర్వాత సైంటిస్టులు కూడా ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ని హార్మ్ చేస్తాయి, ప్రోస్టేట్ క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ, బ్రెస్ట్ క్యాన్సర్లను కూడా కాజ్ చేస్తుందని చెప్పారు. దీని తర్వాత కంపెనీలన్నీ వాళ్ళ వాటర్ బాటిల్స్ మీద, వాళ్ళ ప్లాస్టిక్ కంటైనర్ల మీద BPA ఫ్రీ అన్న లేబుల్ వేస్తున్నారు. వీళ్ళు BPA ఫ్రీ అన్న లేబుల్ వేసినంత మాత్రాన ఆ ప్లాస్టిక్స్ అన్ని సేఫ్ అవుతాయా? ఈ బిస్ఫినాల్ ఏతో తయారైన ప్లాస్టిక్ వస్తువులని మనతో 70 ఏళ్ళు వాడిచ్చాక గత 10 ఏళ్లగా ఈ బిస్ఫినాల్ ఏ వల్ల జరుగుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్లు కానివ్వండి, బ్రెస్ట్ క్యాన్సర్లు కానివ్వండి, ఇలాంటి నెగిటివ్ హెల్త్ ఎఫెక్ట్స్ అన్ని రీసెర్చ్ పేపర్స్ రూపంలో బయటకు వస్తుంటే ఇప్పుడు గవర్నమెంట్స్ ఈ బిస్ఫినాల్ ఏ మీద నిబంధనలు పెట్టడం స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ పెట్టిన నిబంధన ఏంటంటే ప్లాస్టిక్స్ అయితే మీరు తయారు చేయండి, కానీ ఫుడ్కి రిలేటెడ్ ప్లాస్టిక్ ఐటమ్స్లో మాత్రం బిస్ఫినాల్ ఏ వాడకండి అని పెట్టింది. ఇది గవర్నమెంట్ పెట్టిన నిబంధన. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక ప్లాస్టిక్ తయారు చేసే ప్లాంట్. ఇలాంటి ప్లాంట్లు అనేకం ఉన్నాయి భూమి అంతా. వీటిల్లో 1950s నుంచి ఇప్పటిదాకా బిస్ఫినాల్ ఏ అన్న కెమికల్ యూజ్ చేసి ప్లాస్టిక్ ఐటమ్స్ని తయారు చేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ ఐటమ్కి స్ట్రెంగ్త్ ఉండాలన్నా, ట్రాన్స్పరెంట్ ఉండాలన్నా ఈ బిస్ఫినాల్ ఏ కావాలి. ఈ బిస్ఫినాల్ ఏని ఇప్పుడు గవర్నమెంట్ తీసేయమని చెప్పింది కాబట్టి తీసేస్తే వీళ్ళు ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ని తయారు చేయడం ఆపేయాల్సి వస్తుంది. సో వీళ్ళు ఈ కంపెనీస్ ఏం చేసినాయి అంటే, ఇది చూడండి, ఇది బిస్ఫినాల్ ఏ స్ట్రక్చర్, కెమికల్ స్ట్రక్చర్ ఇది. వీళ్ళు ఈ బిస్ఫినాల్ ఏని బిస్ఫినాల్ ఎస్ చేశారు. ఏం డిఫరెన్స్ జరిగింది? ఇక్కడ మధ్యలో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ని తీసేసి ఇక్కడ ఒక సల్ఫర్ని యాడ్ చేశారు. దీని ద్వారా బిస్ఫినాల్ ఏ బిస్ఫినాల్ ఎస్ అయింది. సో ఇప్పుడు గవర్నమెంట్ వాడద్దు అన్నది ఏంటి? బిస్ఫినాల్ ఏ. సో ఇప్పుడు వీళ్ళు వాడట్లేదు, బిస్ఫినాల్ ఏ వాడట్లేదు, బిస్ఫినాల్ ఎస్ వాడుతున్నారు. సో గవర్నమెంట్తో ప్రాబ్లం లేదు. కానీ మన బాడీలో నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇప్పుడు దాకా తీసుకొస్తుంది ఏంటి అంటే, అటుపక్క ఇటుపక్క 2 రింగులు ఉన్నాయా, ఈ 2 రింగ్స్ బాడీలోకి వెళ్ళి నెగిటివ్ ఎఫెక్ట్స్ని తెస్తున్నాయి. ఆ 2 రింగ్స్ అంతే ఉన్నాయి. ఈ అంతకుముందు ఉన్న BPA చేసే నష్టాలన్నీ ఇప్పుడు కొత్తగా వస్తున్న BPS కూడా చేస్తుంది. మీకు ఒకవేళ ఇప్పుడు BPA ఫ్రీ వాటర్ బాటిల్స్ దొరుకుతున్నాయి అనుకోండి, ప్లాస్టిక్వి. ఆ BPA ఫ్రీ అంటే ఏంటంటే ఈ పాయిజన్ లేదు, ఈ పాయిజన్ ఉంది, అదే మీనింగ్. ఈ ప్లాస్టిక్ కంటైనర్స్ని ఒకవేళ మీరు నీళ్లు పోయడానికి కానీ ఫుడ్ని ఉంచడానికి కానీ వాడుతుంటే ఈ ప్లాస్టిక్లోంచి కెమికల్స్ కరిగి ఆ నీళ్లలోకి, ఫుడ్లోకి ఎంటర్ అవుతాయండి. దీన్ని ప్రూవ్ చేస్తూ వచ్చిన ల్యాబ్ రిపోర్ట్స్ ఒకసారి చూడండి. బిస్ఫినాల్ ఎస్ అన్న కెమికల్ ఒక 80 నానోగ్రాములు ఈ లీటర్ నీళ్ళలోకి కలిసి వచ్చినాయి. అంటే దీనికి అర్థం ఏంటంటే, మీరు ప్రతిసారి ఆ లీటర్ వాటర్ బాటిల్ ఫిల్ చేసినప్పుడల్లా ఒక 80 నానోగ్రాములు బిస్ఫినాల్ ఎస్ కూడా కరిగి అందులోకి వస్తుంది, అది మనం తాగేస్తున్నాము. ఒకవేళ పొరపాటున గోరువెచ్చటి నీళ్లు కానీ వేడి నీళ్లు కానీ పోసారనుకోండి ఆ బాటిల్లో, ఆ 80 నానోగ్రాములల్లా 350 నానోగ్రాముల దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే 3 ఇంతలు ఎక్కువ కెమికల్ కలుస్తుంది ఒకవేళ గోరువెచ్చటి నీళ్లు కానీ వేడి నీళ్లు కానీ ఆ బాటిల్లో పోస్తే. ఇలా ఈ ఫుడ్ ని పెట్టడానికి ప్లాస్టిక్ వస్తువులు వాడటం మూలాన ప్లాస్టిక్ లోంచి కార్సినోజెనిక్ కెమికల్స్ మన ఆహారంలో కలిసి ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కారణమవుతున్నాయి. ఈ కెమికల్స్ ఉన్న ప్లాస్టిక్లు 1950 నుంచి 1960 మధ్యలో మార్కెట్లోకి వచ్చినాయి. అయితే ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ల సంఖ్యను ఒకసారి గమనిద్దాం. ప్రోస్టేట్ క్యాన్సర్లో కూడా అదే టైం నుంచి మనం ప్లాస్టిక్ వాడకం పెరిగే కొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు అవి ఎక్కడికి వచ్చినాయి చూడండి. అయితే దీనికి పరిష్కారం ఏంటి? ఒకటి, మీరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో నీళ్ళు తాగడం ఆపేయండి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బదులు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసింది కానీ గ్లాస్తో తయారు చేసిన వాటర్ బాటిల్స్ తీసుకోండి. దీనికి ఇంకో సొల్యూషన్ ఏంటంటే, బిస్ఫినాల్ ఏ లాంటి ప్లాస్టిక్ నుంచి వచ్చే కెమికల్స్ మన చెమటలోంచి బయటకు వెళ్ళిపోతాయి. కాబట్టి రోజుకి ఒక్కసారన్నా మనకి చెమట పట్టేటట్టు స్పోర్ట్స్ ఆడి కానీ ఎక్సర్సైజ్ చేసి కానీ చూసుకోండి. మీ లైఫ్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మీరు ఇంకో పని కూడా చేయొచ్చు. రోజు ఒక గ్లాస్ టమాటా జ్యూస్ తాగండి. టమాటాస్లో లైకోపైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ లైకోపైన్ ప్రోస్టేట్ సెల్స్ లో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించి ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మీరు పాటిస్తే ప్రోస్టేట్ క్యాన్సర్ తో పాటు బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాకుండా చూసుకునే వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం జెంట్స్ లోను లేడీస్ లోను కామన్ గా వస్తున్న ఇంకొక టైప్ క్యాన్సర్ గురించి చూద్దాము. అదే కోలోరెక్టల్ క్యాన్సర్. భారతదేశంలో ప్రతి సంవత్సరం 150,000 మందికి వస్తుంది. అందులో 70% మంది చనిపోతున్నారు.
ఇలాంటి ప్రమాదకరమైన క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, మన బాడీలో ఏ ప్రాంతంలో వస్తుంది, దీని గురించి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. మన పెద్ద పేగులో అసెండింగ్ కోలాన్ ఉంటుంది, దాని తర్వాత ట్రాన్స్ఫర్స్ కోలాన్ ఉంటుంది, మళ్ళీ డిసెండింగ్ కోలాన్, తర్వాత సిగ్మాయిడ్ కోలాన్, తర్వాత రెక్టమ్, చివరిగా యానస్ ఉంటాయి. ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు పెద్ద పేగు గోడలో లేయర్స్ లాగా ఉంటాయి, వీటిని చూద్దాము. అన్నిటికన్నా బయట వైపు ఉండేది సిరోసా, దానికన్నా కాస్త లోపల ఉండేది మస్కులారిస్. అంటే పెద్ద పేగుకి చెందిన మజిల్స్ అన్ని ఈ లేయర్లో ఉంటాయి. ఈ మజిల్స్ కాంట్రాక్ట్ రిలాక్స్ అవ్వటం పెరిస్టాల్సిస్ మీకు తెలుసు. దీనివల్లే పెద్ద పేగులో ఉన్న మెటీరియల్ ముందుకు కదులుతుంది. దీని తర్వాత ఉన్నది సబ్మ్యూకోసా. సబ్మ్యూకోసాలో ఆర్టరీస్, వెయిన్స్ ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. దీని తర్వాత అన్నిటికన్నా లోపల ఉన్న లేయర్ ఏంటంటే మ్యూకోసా. ఈ మ్యూకోసా ఎత్తు వంపులతో ఉంటుంది. ఈ మ్యూకోసా లేయరే పెద్ద పేగులో ఉన్న అరిగిపోయిన ఫుడ్ మెటీరియల్ తో కాంటాక్ట్ లోకి వస్తుంది. దీని పని ఏంటంటే ఆ అరిగిపోయిన మెటీరియల్ లో ఇంకా పనికొచ్చే పదార్థాలు ఏమైనా ఉన్నా, వాటర్ ఉన్నా దాన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాం. ఇప్పుడు వస్తున్న కోలోరెక్టల్ క్యాన్సర్స్ అన్నిటిని తీసుకుంటే మాక్సిమం కేసెస్ లో క్యాన్సర్ ఏ సెల్స్ కి వస్తుంది పెద్ద పేగులో అంటే ఈ పెద్ద పేగులో ఉన్న మెటీరియల్ నుంచి అబ్జర్వ్ చేసుకునే ఫంక్షన్ తో ఉన్నాయా ఈ సెల్స్ కి క్యాన్సర్ వస్తుంది. మన పెద్ద పేగు కణాల్లో ఏపీసీ జీన్ అనే ఒక జీన్ ఉంటుంది, అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అన్నమాట. దీని పని ఏంటి అంటే మన పెద్ద పేగులో క్యాన్సర్ ఫామ్ కాకుండా చూడటం. మన పెద్ద పేగులో ఎప్పుడైనా క్యాన్సర్ లక్షణాలతో ఉన్న సెల్ తయారైతే ఈ ఏపీసీ జీన్ దానికి సెల్ డెత్ సిగ్నల్స్ పంపుతుంది, దాంతో ఆ సెల్ చనిపోతుంది. ఒకవేళ ఈ సెల్ డెత్ సిగ్నల్స్ పంపాల్సిన ఏపీసీ జీనే డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు ఈ క్యాన్సర్ లక్షణాలతో ఉన్న సెల్స్ అన్కంట్రోల్డ్ గా డివైడ్ అయిపోయి అక్కడ ఒక పాలిప్ తయారు చేస్తాయి. ఒకవేళ మీ పెద్ద పేగులో పాలిప్స్ తయారైతే ఇప్పుడు ఫోటోలో చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ పాలిప్స్ క్యాన్సర్ కాదు, కానీ వీటిని ఇంతే వదిలేస్తే సమయం గడిచే కొద్దీ వీటిలో ఉన్న సెల్స్ లో ఉన్న డిఎన్ఏ ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ పాలిప్స్ సైజ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ పాలిప్స్ ఒకవేళ కోలాన్ లో ఉంటే కోలాన్ క్యాన్సర్ లాగాను, రెక్టమ్ లో ఉంటే కొన్నాళ్ళ తర్వాత రెక్టల్ క్యాన్సర్ లాగాను డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను మీకు ఇందాక ఒక విషయం చెప్పాను, గుర్తుందా? మనం పెద్ద పేగు క్యాన్సర్ కేసెస్ అన్నిటిని తీసుకుంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ లో పెద్ద పేగులో అరిగిపోయిన ఫుడ్ మెటీరియల్ నుంచి మెటీరియల్స్ ని అబ్జర్వ్ చేసుకునే ఫంక్షన్ ఉన్న కణాలలో ఈ క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పాను. ఈ సెల్స్ లోనే ఎందుకు క్యాన్సర్లు వస్తున్నాయి నేను మీకు ఒక కాలువ ఉదాహరణతో నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ కాలువను చూడండి. ఈ కాలువలో నీళ్లు చాలా క్లీన్ గా ఉన్నాయి, చాలా మినరల్స్ తో కూడా ఉండుంటాయి. ఇప్పుడు దీని కింద ఉన్న మట్టి కూడా చాలా క్లీన్ గా ఉంటుంది, మినరల్స్ తో చాలా రిచ్ గా ఉంటుంది. ఒకవేళ అదే కాలువలో మనం చెత్తేస్తున్నాం అనుకోండి, లేదా చుట్టూ ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి విష పదార్థాలన్నీ ఇందులో వదులుతున్నాం అనుకోండి, ఈ నీళ్లు మొత్తం పొల్యూట్ అయిపోతాయి. అప్పుడు దీని కింద ఉన్న మట్టి కూడా టాక్సిక్ అయిపోతుంది. అలానే మన పెద్ద పేగు కూడా. మన పేగుల ఆరోగ్యం మనం తినే ఆహారం మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒకవేళ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్ తింటున్నాం అనుకోండి, వీటిని అబ్జర్వ్ చేసుకున్న పేగులు బాడీ మొత్తానికి ఆ హెల్ప్ఫుల్ కంటెంట్స్ ని పంపి బాడీ మొత్తాన్ని హెల్తీగా ఉంచుతాయి. ఒకవేళ మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటున్నారు అనుకోండి, అసలు ఫైబరే లేని ఫుడ్ తీసుకుంటున్నారు అనుకోండి, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నారు, పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు, పేగుల పని ఏంటి? తిన్న ఆహారం నుంచి కెమికల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాం. మనం హెల్తీగా తిన్నప్పుడు హెల్తీ కెమికల్స్ అబ్జర్వ్ అయినాయి. మనం ఇప్పుడు ఈ అన్హెల్తీ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది? ఇందులో ఉన్న అన్హెల్తీ కెమికల్స్ ఉన్నాయా, క్యాన్సర్ ని కాజ్ చేసే కెమికల్స్ ఉన్నాయా, ఆ కెమికల్స్ పెద్ద పేగులలో ఉన్న సెల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ కెమికల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాం వల్ల ఒక్క రోజులో ఏం కాదు, కానీ చానాళ్ళు ఇది ఇంతే, మన డైట్ ఇంతే కంటిన్యూ అయితే ఆ సెల్స్ లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవుతుంది, అది క్యాన్సర్ దాకా వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ అన్హెల్తీ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ డెవలప్ అయిన వెస్ట్రన్ కంట్రీస్ ని ఒకసారి చూద్దాము. ప్రతి సంవత్సరం అమెరికాలో 1,50,000 మందికి కోలోరెక్టల్ క్యాన్సర్ వస్తుంది. అదే యూరోప్ లో చూసుకుంటే ప్రతి సంవత్సరం 2,50,000 మందికి ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ ఉంది. ఇంత ప్రాబ్లమాటిక్ గా ఉంది అక్కడ వెస్ట్రన్ కంట్రీస్ లో. మీరు ఒకవేళ ఆఫ్రికా ఖండానికి వెళ్ళి చూస్తే ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అసలు కనిపించదు. ఎక్కడో ఒక చోట రేర్ గా పర్టికులర్ కేసెస్ తప్ప ఇలా వెస్ట్రన్ కంట్రీలో ఉన్నట్టు మన ఇండియాలో ఉన్నట్టు ఇంత కాంప్లికేటెడ్ గా సిచ్యువేషన్ లేదు. దీన్ని ఇంకా డీప్ గా అనలైజ్ చేయడానికి ఒక రీసెర్చ్ పేపర్ ని చూద్దాం. ఇప్పుడు మనం తినే ఆహారం మన పేగుల మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అని తెలుసుకుంటానికి ఒక సైంటిస్ట్ల టీం కొంతమంది అమెరికన్స్ ని, ఆఫ్రికన్స్ ని కంపేర్ చేస్తూ ఒక రీసెర్చ్ స్టడీ చేసింది. ఈ రీసెర్చ్ లో భాగంగా పెద్ద పేగుల్ని గమనించడానికి వీళ్ళు అమెరికన్స్ కి, ఆఫ్రికన్స్ కి కొలనోస్కోపీ టెస్టులు చేశారు. ఈ టెస్ట్ రిజల్ట్స్ ఏమొచ్చినాయి అంటే అమెరికన్స్ తో పోలిస్తే ఆఫ్రికన్ కోలాన్స్ చాలా క్లీన్ గా, హెల్తీగా ఉన్నాయి.
అదే ఒకవేళ అమెరికన్ పెద్ద పేగుల్ని గమనిస్తే అందులో వీళ్ళకి మనం ఇందాక మాట్లాడుకున్న పాలిప్స్ దొరికినాయి. పాలిప్స్ తో పాటు డైవర్టికులే కూడా దొరికినాయి. డైవర్టికులే అంటే ఇది కూడా ఒక అబ్నార్మల్ కండిషన్. నేను ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. ఎక్కడైతే పెద్ద పేగు డ్యామేజ్ అయ్యి వీక్ అయిపోతుందో అక్కడ బల్జెస్ లాగా బయటకి ఉబ్బి వస్తుంది. వీటిని డైవర్టికులే అంటారు. వీటితో పాటు హెమరాయిడ్స్ కూడా దొరికినాయి. హెమరాయిడ్స్ అంటే పెద్ద పేగులో ఉన్న బ్లడ్ వెజల్స్ చిక్లి పెద్ద పేగు లోపలికి బ్లీడింగ్ అయిపోతుంది. ఇలాంటి హెమరాయిడ్స్ కూడా అమెరికన్ కోలాన్స్ లో దొరికినాయి. సరే, ఇప్పుడు ఇంకొకటి చూడండి. ఈ స్టడీలో భాగంగా ఈ సైంటిస్టులు కోలానిక్ ఎపిథీలియల్ ప్రొలిఫరేషన్ రేట్స్ ని కూడా గమనించారు. ఈ ఎపిథీలియల్ ప్రొలిఫరేషన్ రేట్స్ అంటే మన పెద్ద పేగు కణాలు ఎంత స్పీడ్ గా డివైడ్ అవుతున్నాయి అని. హెల్తీ ఇండివిజువల్ లో ఒక నార్మల్ స్పీడ్ లో డివైడ్ అవుతాయి. అదే ఒకవేళ క్యాన్సర్ ఉన్న పర్సన్ లో అన్కంట్రోల్డ్ గా చాలా ఎక్కువ స్పీడ్ గా కొత్త కణాలు డివైడ్ అవ్వకుంటూ పుడుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ బార్ గ్రాఫ్ లో ఉన్న ఫస్ట్ బార్ చూడండి, పింక్ కలర్ లో ఉంది, నేను మార్క్ చేస్తున్నాను. ఇది ఆఫ్రికాలో బతుకుతున్న వాళ్ళలో పెద్ద పేగులో ఉన్న సెల్స్ ఎంత స్పీడ్ గా డివైడ్ అవుతున్నాయని రిప్రజెంట్ చేస్తుంది. ఆ స్పీడ్ అరౌండ్ 2% కి దగ్గరలో ఉంది. అంటే కాస్త తక్కువే ఉంది, నార్మల్ లోనే ఉంది. దీని పక్కన ఉన్న రెండు పెద్ద బార్స్ చూడండి, ఈ రెండు అమెరికన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ డేటా ప్రకారం అమెరికన్స్ పెద్ద పేగుల్లో కణాలు 8 నుంచి 9 రెట్లు ఎక్కువ స్పీడ్ గా డివైడ్ అవుతున్నాయి. మన బాడీలో సెల్స్ అన్కంట్రోల్డ్ గా ఓవర్ స్పీడ్ గా డివైడ్ అవటం అనేది మనం ఎప్పుడు చూస్తామంటే ప్రీ క్యాన్సర్ కండిషన్ లోను మరియు క్యాన్సర్ కండిషన్ లో చూస్తాము. ఈ వెస్ట్రన్ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కి అలవాటు పడిన దేశాల్లో వాళ్ళ కోలానిక్ ఎపిథీలియల్ ప్రొలిఫరేషన్ రేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే క్యాన్సర్ రావడానికి వీళ్ళకి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది అని. ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఆఫ్రికన్స్ యొక్క పేగులు చాలా హెల్తీగా ఉన్నాయి. కానీ వీళ్ళ హెల్త్కి వెనకాల వీళ్ళు తీసుకుంటున్న డైటే అని ఏంటి గ్యారంటీ? దీన్ని కూడా కన్ఫర్మ్ చేసుకుంటానికి ఈ సైంటిస్టుల టీం ఆఫ్రికన్స్కి అమెరికన్స్కి డైట్స్ రివర్స్ చేశారు. అంటే అమెరికన్స్కి ఏమో హై ఫైబర్ ప్లాంట్ బేస్డ్ ఆఫ్రికన్ స్టైల్ ఫుడ్ ఇచ్చారు. ఆఫ్రికన్స్కి ఏమో సాడ్ని ఇచ్చారు, అంటే స్టాండర్డ్ అమెరికన్ డైట్. అంటే బ్రేక్ఫాస్ట్ లాగా బీఫ్ మరియు పాన్ కేక్స్ ఇచ్చారు. లంచ్కి హ్యాంబర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు. డిన్నర్కి మాంసంతో పాటు రైస్ ఇచ్చారు. ఇవన్నీ అమెరికన్స్ తినే హై ఫ్యాట్ లో ఫైబర్ ఉన్న డైట్. దీన్ని వీళ్ళు ఆఫ్రికన్స్కి ఇచ్చారు. అయితే అమెరికన్స్కి ఇప్పుడు ఏమి ఇచ్చారు? ఆఫ్రికన్ స్టైల్లో ప్లాంట్ బేస్డ్ హై ఫైబర్ ఉన్న డైట్ ఇచ్చారు. వీళ్ళ డైట్లో చేంజెస్ ఓన్లీ 2 weeks చేశారు. కానీ వీళ్ళ పెద్ద పేగుల్లో వచ్చిన చేంజెస్ ఇప్పుడు చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. అమెరికన్స్కి డైట్లో చేంజెస్ చేయకముందు వీళ్ళ కోలాన్స్ లోంచి ఒక బయాప్సీ శాంపిల్ తీసుకున్నారు. ఆ బయాప్సీ శాంపిల్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తున్నప్పుడు తీసిన ఫోటోని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో కనిపిస్తున్న బ్రౌన్ డాట్స్ చాలా ర్యాపిడ్గా డివైడ్ అయిపోతున్న సెల్స్. ఇలా అన్కంట్రోల్డ్గా చాలా స్పీడ్గా డివైడ్ అవుతున్న సెల్స్ ఉండటం ప్రీ మ్యాలిగ్నెన్సీకి సైన్. ఇది ఒక క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్. ఒక 2 weeks పాటు వీళ్ళ డైట్లో చేంజెస్ చేశాక స్పీడ్గా డివైడ్ అవుతున్న సెల్స్ ఎలా కామ్ అయిపోయినాయో చూడండి ఆఫ్టర్లో. ఇప్పుడు ఆఫ్రికన్స్కి ఈ అన్హెల్తీ ఫుడ్ ఇవ్వకముందు వాళ్ళ గట్స్ ఎలా ఉన్నాయో చూడండి. వీళ్ళల్లో కూడా చాలా లైట్గా ప్రొలిఫరేషన్ ఉంది. కానీ ఒక 2 weeks పాటు అమెరికన్స్ తింటున్న జంక్ ఫుడ్ అంతా తిన్నాక వీళ్ళ కోలాన్స్ ఎలా అయినాయో చూడండి. చాలా ర్యాపిడ్గా ప్రొలిఫరేషన్ పెరిగిపోయింది చాలా రేట్లో. మన పేగుల్లో పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటాయని మీకు తెలుసు. ఈ పాజిటివ్ బ్యాక్టీరియా మనం ఎప్పుడైతే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తింటామో ఆ ప్లాంట్స్లో ఉన్న ఫైబర్స్ని ఫర్మెంట్ చేసి బ్యూటరేట్ అనే ఒక కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ బ్యూటరేట్ అనేది షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్. ఈ బ్యూటరేట్ కొలనోసైడ్స్లో అంటే మన పెద్ద పేగు కణాల్లో క్యాన్సర్ రాకుండా చూస్తుంది. ఎప్పుడైతే మనం కనీసం 2 వారాల పాటు ప్లాంట్ బేస్డ్ ఫైబర్ రిచ్ ఫుడ్ తింటామో ఈ బ్యూటరేట్ అనే కెమికల్ ప్రొడక్షన్ 2 కన్నా ఎక్కువ పెరుగుతుంది. అదే మాంసాహారం, కోడిగుడ్లు, ఆయిల్తో చేసిన ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఈ బ్యూటరేట్ ప్రొడక్షన్ సగం కన్నా ఎక్కువ పడిపోతుంది. ఈ బ్యూటరేట్ లోపం వల్ల మన పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఒక చాలా చిన్న ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. మనం ఎప్పుడు మలబద్ధకం క్యాన్సర్ తాగా వెళ్తుంది అని అనుకోం, కానీ మలబద్ధకం క్యాన్సర్ని కూడా కాజ్ చేస్తుంది. అది నిజం. మలబద్ధకం ఎందుకు వస్తుంది? మనం ఫైబర్ రిచ్ డైట్ తీసుకున్నప్పుడు. ఈ ఫైబర్ ఎందులో ఉంటుంది? మొక్కల్లో ఉంటుంది. మొక్కల నుంచి వచ్చిన ఫుడ్స్ అన్నిట్లో ఫైబర్ ఉంటుంది. అవి ఏమిటి? ఫ్రూట్సే కానివ్వండి, వెజిటబుల్సే కానివ్వండి, మొలకలు కానివ్వండి, ఆకు రసాలు కానివ్వండి, ఈ మొక్కల నుంచి వచ్చే వాటిలో అన్నిట్లో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ మన పేగుల్లో ఫుడ్ని ముందుకి ఈజీగా తీసుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే మనం వీటిని తినకుండా నాన్ వెజ్ ఐటమ్స్ తింటామో ఆ నాన్ వెజ్లో ఎటువంటి ఫైబర్ ఉండదు. చికెన్, ఫిష్, ఎగ్స్ వీటిల్లో ఫైబర్ ఉండదు. కాబట్టి ఇవి తిన్నప్పుడు పేగుల్లో ఇవి ముందుకి అంత ఈజీగా కదలవు. ఆ పేగుల్లోనే పెరిగిపోయి ఉంటాయి. మనం ఈరోజు తిన్న ఫుడ్ ఈరోజు నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ మన బాడీలోంచి బయటకు వెళ్ళిపోవాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది? మనం ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తిన్నప్పుడు, ఫైబర్ రిచ్ ఫుడ్ తిన్నప్పుడు జరుగుతుంది. మనం నాన్ వెజ్ ఫుడ్స్ తిన్నప్పుడు అవి అరగడానికి చాలా టైం పడుతుంది. అరిగాక పేగుల్లో కూడా కదలటానికి చాలా టైం పడుతుంది. అక్కడే పేరుకుపోయి రోజులు పేగుల్లోనే ఉంటాయి. మనం బయట ఏదైనా ఫుడ్ ఐటమ్ ఉందనుకోండి,
ఒక 10 నిమిషాలు బాగానే ఉంటుంది, అర్ధగంట బాగానే ఉంటుంది. 2 రోజుల తర్వాత ఏమవుతుంది? అది పాడైపోతుంది. మన పెద్ద పేగుల్లో కూడా అంతే. అరిగిపోయిన మెటీరియల్ అంతా రోజులు మన పెద్ద పేగులోనే ఉందనుకోండి, అది నెమ్మదిగా పాడైపోతూ ఉంటుంది, లోపల కుళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా మెటీరియల్ కుళ్ళిపోతుంది అనుకోండి, అక్కడ ఏమవుతుంది? నెగిటివ్ బ్యాక్టీరియా అంతా అక్కడ చేరుతుంది. మన పెద్ద పేగుల్లో నెగిటివ్ బ్యాక్టీరియా చేరుతుంది. ఈ నెగిటివ్ బ్యాక్టీరియా మన పెద్ద పేగులో ఉన్న మెటీరియల్ని ఇంకా పాడైపోయేటట్టు చేస్తుంది. మన పెద్ద పేగుల మెటీరియల్ ఇంకా కుళ్ళిపోయే కొద్దీ అందులోంచి చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ బయటకు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటితో పాటు ఒక కార్సినోజెనిక్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ సల్ఫైడ్. ఒకవేళ ఈ మెటీరియల్ మన పెద్ద పేగులో ఒక 2 రోజులు 3 రోజులు ఉందనుకోండి, ఈ 3 రోజుల పాటు ఏవి వీటికి కాంటాక్ట్లోకి వచ్చినాయి? ఇది మన పెద్ద పేగు అయితే లోపల లేయర్లో ఉన్న సెల్స్ అన్ని ఈ మెటీరియల్స్కి, ఈ కెమికల్స్కి, గ్యాసెస్కి కాంటాక్ట్లోకి వచ్చినాయి. ఈ గ్యాసెస్, ఈ కెమికల్స్ వల్ల ఒక రోజులో ఏమి కాకపోయినా ఒక 5 years 10 years ఇంతే ప్రొలాంగ్లో మన డైట్ హ్యాబిట్స్ అన్నీ ఇంతే ఉంటే, మనకి ఇంతే ప్రొలాంగ్గా కాన్స్టిపేషన్ ఇంతే ఉంటే, కొన్ని రోజుల తర్వాత ఈ సెల్స్లో DNA డ్యామేజ్ అవుతుంది ఈ కెమికల్స్, గ్యాసెస్ వల్ల. ఈ DNA డ్యామేజ్ పెద్ద పేగు క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మీరు రోజు తింటున్న డైట్లో కొవ్వు పదార్థాలు ఏ రూపంలో తీసుకుంటున్నారు మేజర్గా? అవకాడోస్ నుంచా? ఎందుకంటే అవకాడోస్లో చాలా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. లేదా గింజల నుంచా? ఇందులో కూడా మన బాడీకి కావాల్సిన హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. లేదా కూరల్లో పోస్తున్న నూనె నుంచా? దీనికి సమాధానం మీరే చెప్పుకోండి. ఇప్పుడు మనం ఈ కొవ్వు పదార్థాలని తిన్నాక మన బాడీలో ఫిజియాలజీ ఎలా ఉంటుందో గమనిద్దాము. కొవ్వు పదార్థాలు తిన్నాక అవి అరగటం మన పొట్టలోనే కాకుండా మన పేగుల్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈ కొవ్వు పదార్థాలని అరిగటానికి మన లివర్ బైల్ యాసిడ్స్ ని రిలీజ్ చేస్తుంది. లివర్ లో తయారైన బైల్ యాసిడ్స్ హెపాటిక్ డక్ట్ ద్వారా చిన్న పేగుల్లోకి ఎంటర్ అవుతాయి, డియోడినం దగ్గర. మనం తిన్న ఫుడ్ లో కొవ్వు పదార్థాలు ఉంటే మన చిన్న పేగుల్లో ఆ కొవ్వు పదార్థాలని ఇంకా అరిగటానికి ఈ బైల్ యాసిడ్స్ హెల్ప్ చేస్తాయి. ఈ బైల్ యాసిడ్స్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది రోజు మన బాడీలో జరుగుతూనే ఉంటుంది. చాలా హెల్తీ ప్రాసెస్ ఇది. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే మనం నాన్ వెజ్ తింటామో, ఫైబర్ లేని ఫుడ్ తింటామో, మనకి కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు నెగిటివ్ బ్యాక్టీరియా మన పెద్ద పేగుల్లో ఉంటాయని మనం అనుకున్నాం. ఈ నెగిటివ్ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే, మనకు కావాల్సిన బైల్ యాసిడ్స్తో రియాక్ట్ అయ్యి ఈ బైల్ యాసిడ్స్ని కార్సినోజెనిక్ అయిన సెకండరీ బైల్ యాసిడ్స్ లాగా మారుస్తాయి. ఈ సెకండరీ బైల్ యాసిడ్స్ చాలా కార్సినోజెనిక్, అంటే క్యాన్సర్ని కాజ్ చేస్తాయి అని. ఈ సెకండరీ బైల్ యాసిడ్స్తో ఎవరు కాంటాక్ట్లోకి వస్తున్నారు? దీని చుట్టూ ఉన్న పెద్ద పేగు కాంటాక్ట్లోకి వస్తుంది. ఈ పెద్ద పేగు సెల్స్లో ఉన్న DNA డ్యామేజ్ అయ్యి క్యాన్సర్కి కాజ్ అవుతుంది. కాబట్టి ఈ నాన్ వెజ్ ఐటమ్స్, ఈ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్, ఫైబర్ లేని ఫుడ్ ఆపేసి వీటి బదులు ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోండి. ఇందులో చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఈ ఫైబర్ మన పెద్ద పేగులో అరిగిపోయిన మెటీరియల్ తొందరగా ముందుకి మూవ్ అయ్యి బయటికి వెళ్ళిపోవడానికి ఈ ఫైబర్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా ఈ మొక్కల్లో ఉన్న ఫైబర్ మనకి క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది. మీకు ఒకవేళ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నా, లేదా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్నా, లేదా పెద్ద పేగులకు సంబంధించిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా, లైక్ క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, ఇలాంటి పెద్ద పేగుకు సంబంధించిన డిసీజెస్ ఏమైనా ఉంటే, ఈ డిసీజెస్ ఉన్నప్పుడు మీకు పేగుల్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పేగులకు సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు నేచురల్ మెథడ్స్ యూజ్ చేసుకొని ఎంత వీలైతే అంత తొందరగా డిలే చేయకుండా తగ్గించుకుంటానికి ట్రై చేయండి. మనం ఇప్పుడు ఒబేసిటీ గురించి మాట్లాడుకుందాం. మీకు అనిపించచ్చు కాస్త వెయిట్ ఎక్కువ ఉన్నా క్యాన్సర్ వస్తుందా అని. దానికి సమాధానం ఏంటంటే, మన బాడీలో ఎన్ని రకాల ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని రకాల ఆర్గాన్స్కి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ని తీసుకుంటే ఒబేసిటీ లేని క్యాన్సర్ పేషెంట్స్తో పోలిస్తే ఒబేసిటీ ఉన్న క్యాన్సర్ పేషెంట్స్కి ఆ క్యాన్సర్ని తగ్గించుకుంటాం కంపారిటివ్లీ చాలా కష్టమవుతుంది. మన బాడీలో ఫ్యాట్ జస్ట్ ఎనర్జీ స్టోరేజ్ ఏరియా మాత్రమే కాదు, అది ఒక ఎండోక్రైన్ గ్లాండ్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ ఫ్యాట్ రిలీజ్ చేసే కెమికల్స్ మన బాడీలో ఎదుగుదల మీద ఎఫెక్ట్ ఉంటాయి. ఉమెన్లో వాళ్ళ రిపేటివ్ సైకిల్స్ మీద కూడా ఈ ఫ్యాట్ రిలీజ్ చేసే కెమికల్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ ఫ్యాట్ రిలీజ్ చేసే కెమికల్స్ వల్ల మన బాడీలో కంప్లీట్ మెటబాలిజం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అయితే ఈ ఫ్యాట్ మన బాడీలో ఎక్కువ అవటం వల్ల క్యాన్సర్ ఎలా వస్తుంది? 3 కారణాలు. ఒకటి, క్రానిక్ ఇన్ఫ్లమేషన్. మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే, మన శరీరంలో ఎక్కడైనా సెల్స్ చనిపోయినా, ఏదైనా పార్ట్కి డ్యామేజ్ అయినా, ఈ డ్యామేజ్కి, ఈ సెల్ డెత్కి మన బాడీ ఇచ్చే రెస్పాన్స్, దీన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాము. ఇది హెల్తీ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ మన బాడీలో. అదే ఒబేసిటీలో ఈ ఫ్యాట్ పెరిగిపోయింది. మన బాడీలో చాలా ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ బతికున్నాయి అంటే ఈ సెల్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు హెల్తీ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అంటే ఇంత థిక్నెస్లో ఉంటుంది. ఇక్కడ దీంట్లో కూడా సెల్స్ ఉన్నాయి, ఎడిపోసైట్స్. ఈ ఎడిపోసైట్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ అవైలబుల్ ఉంది, ఆర్టరీస్,
వెయిన్స్ ఉన్నాయి. అదే ఒబెసిటీలో దీని థిక్నెస్ వల్ల చాలా పెరిగిపోతుంది. ఇన్ని సెల్స్ ఉండాల్సిన దగ్గర ఇంత మందంగా ఇన్ని సెల్స్ అని, ఇన్ని ఎడిపోసైట్స్ అని. ఇప్పుడు ఈ ఎడిపోసైట్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ సేమ్ ఇందాకున్నట్టే ఉంటుందా? ఈ ఎడ్జెస్లో ఉన్న వాటికి బాగానే ఉండొచ్చు. ఇక్కడ మధ్యలో కూడా చాలా బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్స్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇది సన్నగా ఉన్నప్పుడు ఉన్నంత ఎఫెక్టివ్గా ఇది ఇంత మందంగా అయిపోయిన తర్వాత ఈ సెల్స్ అన్నిటికీ అంత ఎఫెక్టివ్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉండకపోవచ్చు. ఇంత మందంగా ఉన్నప్పుడు ఈ లోపల ఉన్న సెల్స్, ఈ లోపల ఉన్న ఫ్యాట్ సెల్స్ ఒక్కొక్కటిగా అప్పుడప్పుడు చనిపోతూ ఉంటాయి. ఈ సెల్స్ నిండా ఫ్యాట్ ఉంది. ఇది చనిపోయినప్పుడు ఈ ఫ్యాట్ మొత్తం వేస్ట్ మెటీరియల్ లాగా ఆ ఏరియాలో అక్యుములేట్ అవుతుంది. ఈ ఫ్యాట్ సెల్స్ చనిపోవటం వల్ల మన బాడీలో ఇలా వేస్ట్ మెటీరియల్ అక్యుములేట్ అవుతుంది సెల్స్ బయట, సెల్స్ చుట్టూ. ఇప్పుడు ఎక్కడైనా మన బాడీలో సెల్స్ చనిపోయినాయి అంటే అక్కడికి మన ఇమ్యూన్ సెల్స్ వెళ్తాయి. ఈ ఇమ్యూన్ సెల్స్ ఈ ఫ్యాట్ లోపలికి వెళ్ళి అక్కడ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని రిలీజ్ చేస్తాయి. ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని పెంచే కెమికల్స్, సైటోకైన్స్ కానివ్వండి, హిస్టమైన్స్ కానివ్వండి, ఈ కెమికల్స్ అన్ని రిలీజ్ అవటం వల్ల అక్కడ వీటి వల్ల మన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ని ప్యాంక్రియాస్ మాత్రమే కాదు ప్రొడ్యూస్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ఫ్యాట్ కూడా ఈ ఇన్సులిన్ మరియు ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అని 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది ఫ్యాట్. ఈ 2 హార్మోన్స్ మన బాడీ ఎదుగుదలకి యూజ్ అవుతుంది. మన బాడీలో ఏదైనా ఆర్గాన్ సైజ్ పెరగాలన్నా వాటికి ఈ 2 యూజ్ అవుతాయి. ఇప్పుడు మూడో కారణం చూద్దాం. మూడో కారణం ఏంటంటే ఈ ఫ్యాట్ ఈస్ట్రోజన్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఈస్ట్రోజన్ కి చాలా సెన్సిటివ్గా ఏ ఆర్గాన్స్ ఉంటాయి? ఫీమేల్లో ఈ ఈస్ట్రోజన్ కి బ్రెస్ట్ మరియు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఈ ఈస్ట్రోజన్ కి చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఒకవేళ హెల్తీ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటే హెల్తీ అమౌంట్ ఆఫ్ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. అదే ఒబెసిటీలో ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఒబెసిటీ వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా ఇయర్స్ కంటిన్యూ అయితే బ్రెస్ట్ టిష్యూలో మరియు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో సెల్స్లో నెగిటివ్ చేంజెస్ వస్తాయి. మనం ఇప్పుడు మాట్లాడుకున్న 3 కారణాలు. ఫస్ట్ది క్రానిక్ ఇన్ఫ్లమేషన్, తర్వాత ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ని ప్రొడ్యూస్ చేయటం, తర్వాత ఫ్యాట్ ఈస్ట్రోజన్ని ప్రొడ్యూస్ చేయటం. ఈ 3 మన బాడీలో సెల్స్ స్పీడ్గా ర్యాపిడ్గా అన్కంట్రోల్డ్గా డివైడ్ అవడానికి స్టిమ్యులేట్ చేసే ప్రాసెస్. ఇలా స్పీడ్గా అన్కంట్రోల్డ్గా సెల్స్ డివైడ్ అవటం అంటే అది దేనికి లక్షణం? క్యాన్సర్కి లక్షణం. ఇలా ఎక్సెస్ ఫ్యాట్ మన బాడీలో ఒబెసిటీ అప్పుడు ఉంటుంది కాబట్టి ఒబెసిటీ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. క్యాన్సర్ వస్తే దాన్ని తగ్గించుకుంటాం కూడా చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీకు నేను మెడికల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు జరిగిన విషయాన్ని ఒకటి చెప్తాను. మాకు ఫస్ట్ ఇయర్ మెడిసిన్లో ఎనాటమీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అందులో ఎనాటమీ ల్యాబ్లో మాకు ఒక డెడ్ బాడీని ఇస్తారు, కెడావర్ అని పిలుస్తాము. ఇయర్ మొత్తం మేము దాన్ని ఆర్గాన్ వైజ్ గా డిసెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే హార్ట్ ని డిసెక్ట్ చేసామనుకోండి, హార్ట్ లో చాంబర్స్ ఎలా ఉన్నాయి, ఎనాటమికల్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, దాని గురించి స్టడీ చేస్తాం అనమాట. ఈ 1 year పాటు ఈ కెడావర్ పాడైపోకూడదు కాబట్టి ఫార్మాల్డిహైడ్ అనే ఒక కెమికల్ ఉన్న ట్యాంక్ లో ఈ డెడ్ బాడీని ఉంచుతాము. మేము 1 year పాటు చాలా సార్లు ఆ ట్యాంక్ ఉన్న రూమ్ లోకి వెళ్తాము. కానీ మాకు కూడా ఆ ట్యాంక్ డోర్ ఓపెన్ చేయగానే చాలా ఇబ్బందికరమైన స్మెల్ ఉంటుంది ఆ కెమికల్ది. అది ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే కళ్ళంతా బర్న్ అయిపోతూ ఉంటాయి. గాలి పీలుస్తున్నప్పుడు నోస్ అంతా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఈ పొరపాటుని ఫార్మాల్డిహైడ్ స్కిన్ మీద పడితే స్కిన్ ఇరిటేషన్స్ వస్తాయి. మీరు రెగ్యులర్గా పీలుస్తుంటే ఈ ఫార్మాల్డిహైడ్ నుంచి వస్తున్న ఫ్యూమ్స్ మీకు నాసోఫారెంజియల్ క్యాన్సర్ వస్తుంది. నాసోఫారెంజియల్ అంటే గాలి మన నోస్లోంచి ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళే దారి, ఆ దారిలో క్యాన్సర్లు వస్తాయి. మీకు ఒకవేళ స్కిన్ మీద రెగ్యులర్గా కాంటాక్ట్లోకి వస్తుంది అనుకోండి, స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఇలాంటి ఇబ్బందికరమైన కెమికల్ని ఇప్పుడు కంపెనీస్ బేబీ ప్రొడక్ట్స్లో వాడుతున్నారు. బేబీ సోప్స్లో, బేబీ షాంపూస్లో, మనం వాడుతున్న హెయిర్ వాషెస్లో, ఫెయిర్నెస్ క్రీమ్స్లో, ఇలాంటి కాస్మెటిక్ ప్రొడక్ట్స్లో కూడా ఈ ఫార్మాల్డిహైడ్ని వాడుతున్నారు. చివరికి లిప్స్టిక్ అంటారా, మీరు పెదాలకు పెట్టుకుంటారు, ఆ పెదాలకి పెట్టుకునే లిప్స్టిక్లో కూడా ఫార్మాల్డిహైడ్ ఉంటుంది. అంటే డైరెక్ట్గా మీ నోటి దగ్గర మీరు అప్లై చేసుకుంటున్నట్టే ఆ ఫార్మాల్డిహైడ్ని. ఈ ఫార్మాల్డిహైడ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనకి కాంటాక్ట్లోకి వస్తుందో మన సెల్లో ఉన్న ప్రోటీన్స్ని డ్యామేజ్ చేస్తుంది. సెల్లో ఉన్న ప్రోటీన్స్ డ్యామేజ్ అయిపోతే సెల్ చనిపోతుంది. ఈ ఫార్మాల్డిహైడ్ డైరెక్ట్గా డిఎన్ఏ దాకా వెళ్ళి ఆ డిఎన్ఏ కూడా డ్యామేజ్ చేయగలదు. డిఎన్ఏ డ్యామేజ్ అయితే మనకు క్యాన్సర్ వస్తుంది. ఎనాటమీ ల్యాబ్లో ఈ డెడ్ బాడీ పాడైపోకూడదు కాబట్టి దాన్ని ఫార్మాల్డిహైడ్లో పెట్టాము. ఈ కంపెనీస్ వాళ్ళ లిప్స్టిక్, వాళ్ళ సోపు, వాళ్ళ షాంపూ పాడైపోకుండా ఉండాలి కాబట్టి ఇది బెస్ట్ బిఫోర్ 1 year, బెస్ట్ బిఫోర్ 2 years అంటారా, ఆ 2 years పాటు ప్రోడక్ట్ పాడైపోకుండా ఉండాలి కాబట్టి ఆ ఫార్మాల్డిహైడ్ని వీళ్ళు ఈ ప్రోడక్ట్లో పెడుతున్నారు. ఈ కెమికల్స్ ఉన్న సోప్స్, హెయిర్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్స్ మనం వాడుతున్నప్పుడు మనకి తెలియకుండానే ఇలాంటి డేంజరస్ కెమికల్స్ అన్ని మన స్కిన్కి కాంటాక్ట్లోకి వస్తున్నాయి, స్కిన్ క్యాన్సర్ని కలిగిస్తున్నాయి. ఈ బాడీ ప్రొడక్ట్స్ని తయారు చేసే కంపెనీస్ ఫార్మాల్డిహైడ్తో పాటు పారాబిన్స్ అని ఇంకో కెమికల్ని కూడా ఈ ప్రొడక్ట్స్లో వాడతారు. ఈ పారాబిన్స్ అంటే ఏంటంటే అది కూడా ఇంకో ప్రిజర్వేటివ్.
మన స్కిన్ స్పాంజ్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా మీరు ఫెయిర్నెస్ క్రీమ్ కానీ ఏదైనా క్రీమ్ రాస్తారనుకోండి స్కిన్ మీద, అందులో కొంత మోతాదు మన చర్మం దాన్ని పీల్చుకొని బ్లడ్లో కలుపుతుంది. ఈ పారాబిన్స్ మన బాడీలో ఎలా వర్క్ అవుతాయి అంటే ఫీమేల్ సెక్షువల్ హార్మోన్ లాగా వర్క్ అవుతాయి. అంటే ఫీమేల్ సెక్షువల్ హార్మోన్ అంటే ఈస్ట్రోజన్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ పారాబిన్ అనే కెమికల్ మీ బాడీలో ఈస్ట్రోజన్ ని మిమిక్ చేస్తాయి. ఈస్ట్రోజన్ చేసే పని ఇవి లోపలికి వచ్చి చేస్తాయి. ఈస్ట్రోజన్ మన బాడీలో ఎంత ఉండాలో అంతే ఉండాలి. ఇప్పుడు ఈ పారాబిన్స్ కూడా మన బాడీ మీ బ్లడ్లోకి వచ్చి ఈస్ట్రోజన్ చేసే పని చేస్తున్నాయి అనుకోండి, నార్మల్గా నేచురల్గా ఉండాల్సిన ఈస్ట్రోజన్ లెవెల్స్ అన్ని ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఈ పారాబిన్స్ మీ బ్రెస్ట్ టిష్యూని స్టిమ్యులేట్ చేస్తాయి. ఫీమేల్లో బ్రెస్ట్ టిష్యూని స్టిమ్యులేట్ చేసి బ్రెస్ట్ టిష్యూలో ఉన్న సెల్స్ని ప్రొలిఫరేట్ అయ్యేటట్టు చేస్తాయి. ప్రొలిఫరేట్ అయ్యేటట్టు చేయటం అంటే స్పీడ్గా డివైడ్ అయ్యేటట్టు చేయటం. మీ బ్రెస్ట్ టిష్యూలో సెల్స్ స్పీడ్గా డివైడ్ అయిపోతూ ఉంటే తర్వాత అది బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కారణమవుతుంది. ఇలాంటి కెమికల్స్ అన్ని ఉన్న ప్రొడక్ట్స్ మనం రోజు మనకి తెలియకుండా వాడుతూనే ఉన్నాం. ఈ వాడినప్పుడల్లా ఈ కెమికల్స్ మన బాడీ లోపలికి వెళ్తున్నాయి. దాంతో మనకి క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ రావాలంటే సిగరెట్, ఆల్కహాలే తాగాల్సిన అవసరం లేదు. మనకి డౌట్ కూడా రాదు ఇలాంటి కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుతున్నాం దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని. తర్వాత ఏదో ఒక రోజు క్యాన్సర్ బయటపడుతుంది. ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న బాడీ ప్రొడక్ట్స్కి ఆల్టర్నేటివ్స్ ఏంటి? మనకి చాలా ఈజీగానే అందుబాటులో ఉంటే నేను ఒక్కొక్కటిగా చెప్తాను. మనం పొద్దున్నే లెగ్గానే బ్రష్ చేస్తున్నాం, దానికి పేస్ట్ వాడుతున్నాం. ఆ పేస్ట్లో కూడా ఇందాక నేను చెప్పిన కెమికల్స్ ఉంటాయి. అవి కాకుండా ఇంకా చాలా కెమికల్స్ ఉంటాయి. ఈ పేస్ట్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే మన భారతదేశంలో అంతకుముందు ప్రతి ఒక్కళ్ళు వాడిందే వేప పుల్ల. మీకు ఎప్పుడైనా వేప చెట్టు కనిపిస్తే కొన్ని పుల్లలు ఇరిచి తీసుకొని రండి, కొంత వేపాకు కూడా ఇంటికి తీసుకొని రండి. వేపులతో బ్రష్ చేసుకోండి. తర్వాత వేపాకు కాస్త బుగ్గను పెట్టుకొని నవలండి. నోరంతా చాలా క్లీన్ అయిపోతుంది. హార్మ్ఫుల్ జెమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ చనిపోతాయి. మీకు బ్యాడ్ బ్రెత్, బ్యాడ్ స్మెల్ కూడా ఒకళ్ళు మాట్లాడేటప్పుడు వస్తుందంటే ఈ వేపాకుతో అదంతా క్లియర్ అయిపోతుంది. ఈ వేప పుల్ల, వేపాకు ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న టూత్ పేస్ట్కి చాలా మంచి ఆల్టర్నేటివ్. కానీ మీరు ఒకేసారి వేప పుల్లతో బ్రష్ చేసుకుంటానికి కంప్లీట్గా షిఫ్ట్ అవ్వలేరు కాబట్టి మీరు వారానికి ఒక్కసారి వేప పుల్లతో బ్రష్ చేసుకుంటానికి పెట్టుకోండి. తర్వాత నెమ్మదిగా వారానికి 2 సార్లు చేయండి. తర్వాత వారానికి నెమ్మదిగా 3 సార్లు చేయండి. మీరు ఒకరోజు బ్రష్ నార్మల్గా పేస్ట్తో చేసుకున్నారంటే నెక్స్ట్ రోజు వేప పుల్లతో వేస్తున్నారని పెట్టుకోండి. ఇలా నెమ్మదిగా ఈ వేప పుల్లని మీరు వాడుకుంటాను స్టార్ట్ చేయండి. బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేయడానికి మనం సోప్స్ వాడుతున్నాం. సోప్స్ కాకుండా కొంతమంది షవర్ జెల్స్, బాడీ వాషెస్ ఇలాంటి జెల్ రూపంలో ఉన్నాయి కూడా స్నానం చేయడానికి వాడుతున్నారు. ఈ జెల్స్ సోప్స్ కన్నా ప్రమాదకరమైనవి. ముందు ఈ జెల్స్ వాడటం ఆపేయండి, సోప్స్ దగ్గరే ఉండండి. ఈ సోప్స్ లో కూడా కెమికల్స్ చాలా ఉంటాయి. నెమ్మదిగా ఈ సోప్స్ కాకుండా నేచురల్ ఆల్టర్నేటివ్స్ చాలా మంచివి ఉన్నాయి, అందరికీ తెలిసినవే ఉన్నాయి. ఒకటి ఏంటంటే సున్నిపిండి. సున్నిపిండితో మీకు ఎలా స్నానం చేయాలో తెలుసుకో. ఆ సున్నిపిండి తీసుకోండి, కొంత వాటర్ యాడ్ చేయండి, పేస్ట్ లాగా చేసుకోండి, స్నానం చేయండి. స్కిన్ చాలా క్లీన్ అవుతుంది, చాలా స్మూత్ అవుతుంది. ఇంకా క్లీన్ అవ్వాలంటే సున్నిపిండికి ఒక అరచెక్క నిమ్మరసం యాడ్ చేయండి. అప్పుడు దాంతో స్నానం చేస్తే ఇంకా చాలా బాగా మీ స్కిన్ క్లీన్ అవుతుంది. సున్నిపిండికి ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటంటే ముల్తానీ మట్టి. ముల్తానీ మట్టి కూడా మీరు సున్నిపిండి ఎలానో అంతే మీరు ముల్తానీ మట్టి కూడా కాస్త వాటర్ యాడ్ చేసి పేస్ట్ చేసుకొని వాడచ్చు. దాంట్లో కూడా నిమ్మరసం వాడచ్చు. మీకు ఇంకో విధానం ఏంటంటే ముల్తానీ మట్టి మీరు ఈ రోజు స్నానం చేస్తున్నారంటే ముందు రోజు నైట్ ముల్తానీ మట్టికి కాస్త పెరుగు యాడ్ చేయండి, కాస్త కర్డ్ యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా చేసుకొని ముందు రోజు రాత్రి పెట్టుకోండి. ఆ తర్వాత రోజు ఈ ముల్తానీ మట్టి కర్డ్ పేస్ట్ ని మీరు స్నానానికి వాడుకోవచ్చు. అప్పుడు కూడా మీ బాడీ చాలా క్లీన్ అవుతుంది. దీని తర్వాత తలకు అప్లై చేస్తున్న కెమికల్ షాంపూస్ కి ఆల్టర్నేటివ్ ఏంటో చూద్దాము. మీరు ఆమ్లా పౌడర్ తీసుకోండి, అంటే ఉసిరికాయ పౌడర్, తర్వాత షికాకాయ పౌడర్, తర్వాత కుంకుడుకాయ పౌడర్. ఈ మూడింటిని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే మీకు ఇంటికి వచ్చేస్తాయి. ఈ పౌడర్స్ని తీసుకొని ఒక బౌల్లో మూడింటిని కలిపి మిక్స్ చేయండి, కాస్త వాటర్ యాడ్ చేయండి, కాస్త మంచి పేస్ట్ అయిపోతుంది. ఈ పేస్ట్ని మీరు ప్రాపర్గా మీరు స్కాల్ప్కి అప్లై చేయండి. అప్లై చేశాక 10 to 15 minutes నుంచి మీరు వాష్ చేసేయండి. ఏ షాంపూ కూడా క్లీన్ చేయనంత నీట్గా ఈ పౌడర్స్, నేచురల్ పౌడర్స్ మీ స్కాల్ప్ని క్లీన్ చేస్తాయి. దీనివల్ల షాంపూ వాడేటప్పుడు మన బాడీలోకి ఎంటర్ అవుతున్న కెమికల్స్ అన్నిటిని మీరు ఆపేసిన వాళ్ళు అవుతారు. ప్లస్ దీంతో పాటు ఆమ్లా, కుంకుడుకాయ, షికాకాయ ఇలాంటి వాటిని వాడటం వల్ల ఇవి చేస్తే హెల్త్ బెనిఫిట్స్ అన్ని మీకు వస్తాయి. ఇప్పుడు మేజర్గా సిటీస్లో జరుగుతున్న ఇంకొక మిస్టేక్ గురించి చెప్తాను. ఏంటంటే కొంతమంది సన్ స్క్రీన్ లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళము అన్న మైండ్ సెట్కి వచ్చారు. ఇది వాళ్ళ మిస్టేక్ కాదు, కంపెనీస్ ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్స్ అలా ఉంటున్నాయి. ఆ అడ్వర్టైజ్మెంట్స్లో ఎలా ఉంటుందంటే మీరు సన్ స్క్రీన్ రాసుకోకుండా ఇంటి నుంచి బయటకు వెళ్తే ఆ సన్ రేస్ వల్ల మీకు స్కిన్ క్యాన్సర్ వస్తుంది అని. స్కిన్ క్యాన్సర్ అలా డెవలప్ అవ్వదు. మీరు ఎప్పుడైతే ఎండలోకి వెళ్తారో ఆ ఎండ ఎప్పుడైతే మీకు స్కిన్కి తగులుతుందో ఆ ఎండ మీ స్కిన్ లోపల వైటమిన్ డి ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే మన చర్మం వైటమిన్ డిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వైటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వకుండా మీరు ఎప్పుడైతే సన్ స్క్రీన్తో మీ స్కిన్ మొత్తం కవర్ చేస్తారో ఆ ఎండ తగిలినా అది రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది.
మీ స్కిన్ లోకి వెళ్ళి ఈ వైటమిన్ డి ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేయదు. ఈ వైటమిన్ డి డిఫిషియన్సీ వల్ల ఎముకలకి సంబంధించిన జబ్బుల దగ్గర నుంచి ఇమ్యూనిటీకి సంబంధించిన డిజార్డర్స్ దాకా అన్ని రకాల జబ్బులు వస్తాయి. ఇక్కడ నేను మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. అదేంటంటే మరి ఎండలో ఉన్న యూవీ రేస్ వల్ల మనకి స్కిన్ క్యాన్సర్ రాదా అంటే వస్తుంది. మెలనోమా అని కాస్త ప్రమాదకరమైన స్కిన్ క్యాన్సర్ వస్తుంది. మిగతా స్కిన్ క్యాన్సర్ టైప్స్ తో పోలిస్తే మెలనోమా అన్నిటికన్నా డేంజరస్. ఆ స్కిన్ క్యాన్సర్ ఎండలో ఉన్న యూవీ రేస్ వల్ల ఖచ్చితంగా వస్తుంది. కానీ అది ఎప్పుడు వస్తుంది అంటే మీకు రిపీటెడ్ గా అక్కడ సన్ బర్న్స్ అయితే మీరు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఎండలో నడిచినంత మాత్రాన మీకు సన్ బర్న్ అయిపోతూ స్కిన్ క్యాన్సర్ రాదు. ఆ సన్ బర్న్ ఎప్పుడు అవుతుంది అంటే మీరు ఎప్పుడైనా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళినప్పుడు, మీరు ఎప్పుడైనా హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్కి వెళ్ళారు, ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్ళారు, అక్కడ యూవీ రేస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ మీరు కొద్దిసేపు నడిచినా కూడా ఆ యూవీ రేడియేషన్ ఎక్కువ ఉండటం వల్ల మీకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది, సన్ బర్న్ అవుతుంది. అలాంటి సన్ బర్న్ వల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సమ్మర్ మంత్స్ లో, పీక్ సమ్మర్ మంత్ లో చాలా ఎండగా ఉంది. ఆ టైంలో మీరు మధ్యాహ్నం పూట చాలాసేపు సన్ కి ఎక్స్పోజ్ అయ్యారు, అప్పుడు కూడా మీకు సన్ బర్న్ అవ్వచ్చు. అక్కడి నుంచి మీకు స్కిన్ క్యాన్సర్ డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనట్లేదు, బట్ అక్కడ ఆ సన్ బర్న్ నుంచి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు అలాంటి టైంలో మాత్రమే, ఆ సంవత్సరం మొత్తంలో ఆ ఒక్క రోజులో మాత్రమే ఆ సన్ స్క్రీన్ వాడండి. ఈ సన్ స్క్రీన్ అలాంటి టైంలో వాటికి హెల్ప్ఫుల్. ఊరికే ఇంటి నుంచి బయటకు వెళ్తే సన్ స్క్రీన్ రాయాల్సిందే అనేది వాళ్ళు ఎక్కువ సన్ స్క్రీన్ బాటిల్స్ అమ్ముకుంటానికి తప్ప మనకి హెల్త్ కి ప్రయోజనం కాదు. అందులో కూడా ఈ సన్ స్క్రీన్ లో కూడా 2 రకాలు ఉంటాయి: ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్. ఈ ఫిజికల్ అంటే ఇందులో జింక్ ఆక్సైడ్, టైటానియం డైఆక్సైడ్ అని 2 కెమికల్స్ ఉంటాయి. ఇవి ఫిజికల్ గా మన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు ఎప్పుడైతే యూవీ రేస్ వస్తాయో వాటిని ఇవి రిఫ్లెక్ట్ చేసేస్తాయి. ఇది దీని పని. కెమికల్ సన్ స్క్రీన్స్ అని 2వ టైప్ ఉన్నాయా, అవి ప్రమాదకరమైనవి. అందులో అవోబెంజోన్ మరియు ఆక్సిబెంజోన్ అనే 2 ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. ఇలాంటి కెమికల్ సన్ స్క్రీన్స్ ని మార్కెట్లో ఎక్కువ మంది కొంటున్నారు, మార్కెట్లో ఇవే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి కెమికల్ సన్ స్క్రీన్స్ ని రెగ్యులర్ గా వాడుతున్న వాళ్ళలో రీసెంట్ స్టడీలో దొరికింది ఏంటంటే వాళ్ళ బ్లడ్ లో కూడా ఈ 2 కెమికల్స్ దొరికినాయి. ఏం జరుగుతుందంటే మీరు సన్ స్క్రీన్ స్కిన్ మీద రాస్తే ఈ 2 కెమికల్స్ స్కిన్ లోపలికి వెళ్ళి తర్వాత బ్లడ్ లోపలికి వెళ్ళిపోయి తర్వాత మీ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతున్నాయి. ఇలాంటి కెమికల్స్ మన బాడీలో సర్క్యులేట్ అవడం మంచిది కాదు. ఇవి క్యాన్సర్ కూడా కాజ్ చేస్తాయి. ముందు కెమికల్ సన్ స్క్రీన్స్ ఆపేయండి. మీరు ఎప్పుడైనా హై ఆల్టిట్యూడ్ ఏరియాకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పీక్ సమ్మర్ మంత్ లో ఖచ్చితంగా మీకు తెలిసి సన్ కి హవర్స్ ఎక్స్పోజ్ అవుతారు ఆ రోజు అని మీకు తెలిసినట్లయితే ఆ ఒక రోజు ఈ ఫిజికల్ సన్ స్క్రీన్ రాయండి తప్ప ఈ కెమికల్ వాటికి అసలు వెళ్ళకండి. ఈ ఫిజికల్ సన్ స్క్రీన్ కూడా ఇప్పుడు నేను చెప్పానుగా ఆ 2 కండిషన్స్, అప్పుడు మాత్రమే రాసుకోండి. సంవత్సరంలో ఏ ఒక్క రోజు రాయకండి. ఇది ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ బయటకు వెళ్తే సన్ స్క్రీన్ ఖచ్చితంగా రాయాల్సిందే అని పెట్టుకోకండి. దానివల్ల మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా వస్తుంది. మిగతా ఇందులో ఉన్న కెమికల్స్ వల్ల కూడా మీకు నష్టం వస్తుంది. కాబట్టి ఈ సన్ స్క్రీన్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ ని మనం జస్ట్ స్కిన్ మీద రాసుకుంటాం కాకుండా డైరెక్ట్ గా తినటం కూడా చేసేస్తున్నాం. ఇవి ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్. ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే సూపర్ మార్కెట్లో ప్యాకెట్లో దొరికే ప్రతి ఒక్క ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్. మీకు బిస్కెట్స్ నుంచి చాక్లెట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్, బ్రెడ్, ఈ బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ అని దొరుకుతాయి. కార్న్ సీరియల్ అని, ఇన్స్టెంట్ నూడిల్స్ ఉంటాయి, ఇన్స్టెంట్ సూప్స్ ఉంటాయి. సూప్ పౌడర్ దొరుకుతుంది, ఇంటికి వచ్చాక వేడి నీళ్ళలో వేస్తే తర్వాత అది సూప్ లాగా అవుతుంది. అది కూడా ఒక ప్రాసెస్డ్ ఫుడ్. ఉట్టి కెమికల్స్ ఉంటాయి దాని నిండా. ఈ కెమికల్స్ ఏంటి వీటిల్లో ఉండేవి ఈ ప్యాకెట్లో ఉండే ఫుడ్లో అంటే ప్రిజర్వేటివ్స్. ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ కానీ ఉప్మా కానీ చేసుకున్నారు, మీరు టేబుల్ మీద పెట్టారు, ఒక రోజు బాగానే ఉంది, నెక్స్ట్ రోజు కదా పాడైపోతుంది. కానీ సూపర్ మార్కెట్లో కూడా ఉన్నది ఫుడ్. దాని మీద ఏముంటుంది? బెస్ట్ బిఫోర్ 1 year, బెస్ట్ బిఫోర్ 2 years. 1 year 2 years ఆ ఫుడ్ ఎలా ఉంటుంది? 1 year 2 years పాడైపోకుండా అది ఫుడ్ ఎలా అవుతుంది? ఎందుకంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ వీళ్ళు కలుపుతారు. ఈ ప్రిజర్వేటివ్స్ లో మేజర్గా 3: నైట్రేట్స్, బెంజోవేట్స్, సల్ఫేట్స్. ఈ 3 ఫుడ్ ప్రిజర్వేటివ్స్. ఇవి ఉండటం వల్లే ఆ ఫుడ్ పాడైపోకుండా ఉంది, ఆ ప్యాకెట్లో ఉన్న ఫుడ్. అది మనం తినేసిన తర్వాత ఈ 3 కెమికల్స్ మనకి క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. ఎలా అంటే చెప్తాను చూడండి. నైట్రేట్స్ అన్నాను. ఈ నైట్రేట్స్ ఫుడ్లో ఉంటుంది, ఆ ప్రాసెస్డ్ ఫుడ్లో మనం తింటాము. పొట్ట లోపలికి వెళ్ళాక మన పొట్టలో ఏముంటాయి? యాసిడ్స్ ఉంటాయి. ఆ ఫుడ్లో ఉన్న నైట్రేట్స్ పొట్టలో ఉన్న యాసిడ్స్ ఎప్పుడైతే రియాక్ట్ అవుతాయో నైట్రేట్స్ అలా నైట్రోజమైన్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. నైట్రోజమైన్స్ అంటే అది హ్యూమన్స్కి క్యాన్సర్ని కాజ్ చేసే కెమికల్ అని. ఆ కెమికల్ ఎక్కడ ఫామ్ అయింది? మన పొట్టలో ఫామ్ అయింది. మన పొట్టలో క్యాన్సర్ వస్తుంది. అది తర్వాత ఇంటెస్టైన్స్లోకి వెళ్తే ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కూడా వస్తాయి. తర్వాత ఏంటి? బెంజోవేట్స్.
బెంజోయిట్స్ కూడా ఫుడ్ ప్రిజర్వేటివ్ మన పొట్టలోకి వెళ్తుంది, యాసిడ్స్లో రియాక్ట్ అవుతుంది. బెంజోయిట్స్ బెంజీన్ లాగా మారుతుంది. బెంజీన్ అంటే క్యాన్సర్ని కలిగించే ఒక ప్రమాదకరమైన కెమికల్. మళ్ళీ స్టమక్ క్యాన్సర్స్ వస్తాయి. ఇంకోటి సల్ఫేట్స్. ఈ సల్ఫేట్స్ ఏం చేస్తాయంటే మనం ఎలాగైతే మిగతా మనుషులతో కమ్యూనికేట్ చేస్తామో మాట్లాడి, ఒక సెల్ లోపల కూడా ఆ ఇంటర్నల్ పార్ట్స్ కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడ కెమికల్ రియాక్షన్ జరిగింది, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ ఏం జరగాలి, ఆ టైప్లో కెమికల్ సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. ఆ కెమికల్ మెసేజింగ్ మొత్తాన్ని ఈ సల్ఫేట్ సెల్ని డిస్టర్బ్ చేసేస్తాయి. సెల్ ప్రాపర్గా వర్క్ చేయదు. ఈ సల్ఫేట్స్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే ఫ్రీ రాడికల్స్ డిఎన్ఏని డ్యామేజ్ చేస్తే క్యాన్సర్ వస్తుంది. ఈ ప్రాసెస్డ్ ఫుడ్ క్యాన్సర్ని తెప్పించే ఫుడ్. అది మన ఫుడ్ కాదు, మనం తినాల్సిన ఫుడ్ కాదు. కాబట్టి సూపర్ మార్కెట్లో దొరికే ఎటువంటి ప్యాకెట్లో ఉన్న ఫుడ్ అయినా అది మీ ఫుడ్ కాదు, వాటికి మీరు దూరంగా ఉండండి. మీరు కాస్త దూరంగా ఉండాల్సిన వాటిలో ఇంకొకటి ఏంటంటే ఫామ్లో పెంచుతున్న ఫిషెస్. సముద్రంలో ఈ కాలువల్లో ఫ్రీగా అవే తిరుగుతున్నాయి, అవి కాకుండా మనుషులు కావాలని తీసుకొచ్చి ఫామ్లో కోళ్లను పెంచుతున్నట్టు చేపల్ని పెంచుతున్నారా, ఆ ఫామ్లో పెరుగుతున్న చేపలకి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ ఫామ్లో పెరుగుతున్న చేపలకి వేసే ఫుడ్ మరియు అక్కడ ఉన్న ఫామ్లో ఉన్న వాటర్ పొల్యూటెడ్ ఉంటాయి. వేడితో పొల్యూటెడ్ అవుతాయి. మైక్రోప్లాస్టిక్స్, పీసీబీస్ మరియు డాక్సిన్స్, ఈ 3 క్యాన్సర్ని కాజ్ చేస్తే కెమికల్స్. ప్లాస్టిక్స్ అంటే మీకు తెలుసు. మైక్రోప్లాస్టిక్స్ అంటే వాటికి వేసే ఫుడ్తో పాటు వస్తాయి. ఆ ఫుడ్ని తయారు చేసే ప్రాసెస్లో ఎక్కడైనా ప్లాస్టిక్ని వాడితే ఆ ప్లాస్టిక్ దాంట్లో యాడ్ అవుతుంది. ఫుడ్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కాస్త ప్లాస్టిక్ దాంట్లో యాడ్ అవుతుంది. అలా ప్లాస్టిక్ కలిసిన ఫుడ్ని ఆ చేపలు తినేస్తాయి. ఆ చేపల బాడీలో ఆ మైక్రోప్లాస్టిక్స్ స్టోర్ అవుతాయి. ఆ చేపని మనం తిన్నప్పుడు మన బాడీలో కూడా ఆ మైక్రోప్లాస్టిక్స్ ఎంటర్ అయ్యి మన బాడీలో అవి కెమికల్స్ రిలీజ్ చేసి క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. ఇలా ఎలా అయితే మైక్రోప్లాస్టిక్స్ ఆ డాక్సిన్స్ మరియు పీసీబీస్ ఈ 2 కెమికల్స్ కూడా అవే పని చేస్తాయి. కాబట్టి ఈ ఫామ్లో పెరుగుతున్న చేపలకి మీరు దూరంగా ఉండండి. ఇవి ఏంటి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. ఈ చేపలు మీరు రెగ్యులర్గా తింటున్నట్లయితే ఇవి ఒకవేళ ఫామ్లో పెరుగుతున్నాయి మీ ఏరియాలో అని తెలిస్తే మీరు కాస్త వీటికి దూరంగా ఉండండి. ఇవి మీకు హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు దాకా మన బాడీలోకి కెమికల్స్ వెళ్ళడం వల్ల మనకు క్యాన్సర్ ఎలా వస్తుందో మనం చూసాం. కానీ మన నేచర్లో వేరే టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ వాటిని అలాంటి కాంపౌండ్స్ని మనం సరైన మోతాదులో మన బాడీలోకి పంపించినట్లయితే మనకి క్యాన్సర్ మనం చూసుకున్న వాళ్ళం అవుతాం. మనకి క్యాన్సర్ ఉంటే కూడా ఆ క్యాన్సర్ని తగ్గించే పవర్ ఇలాంటి కాంపౌండ్స్కి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాము. అందులో అన్నిటికన్నా ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మీకు ఏ ఫుడ్స్లో దొరుకుతాయి. మీరు ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటబుల్స్ తీసుకోండి, ఆకులు తీసుకోండి. నేచర్లో మీకు ప్లాంట్స్ నుంచి వచ్చే సోర్సెస్లో చాలా వాటిలో ప్రతి ఒక్క వాటిలో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మీకు ఉంటాయి. కానీ వాటిలో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, అవి అన్నిటికన్నా పొటెంట్గా ఉంటాయి. వీటిలో పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే కర్కుమిన్. ఈ కర్కుమిన్ అనే కెమికల్ పసుపులో ఉంటుంది. పసుపుకి బ్రైట్ ఎల్లో కలర్ ఉంటుందా, ఆ కలర్ని ఇచ్చేది ఈ కర్కుమిన్. దీనికన్నా ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఈ కర్కుమిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే నల్ల పసుపులో, అంటే బ్లాక్ టర్మరిక్ అంటారు. నేను మీకు ఫోటోలో డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇందులో కర్కుమిన్ కాన్సన్ట్రేషన్ మన ఇంట్లో రోజు పసుపు వాడుతున్నామో దాంతో పోలిస్తే చాలా చాలా రేట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ నల్ల పసుపుని, ఈ బ్లాక్ టర్మరిక్ని మీరు ఆన్లైన్లో ఉన్న ఆర్డర్ ఇచ్చి ఇంటికి తీసుకురండి. డైరెక్ట్గా మీకు ఎక్కడైనా పల్లెటూరులో దొరుకుతుంటే అదైనా తీసుకురండి. మీరు ఈ నల్ల పసుపుని ఎలా వాడుకోవాలంటే మీరు డైరెక్ట్గా నల్ల పసుపుని తీసుకుంటే మీరు రోకల్లో కానీ మిక్సీలో కానీ కాస్త వాటర్ యాడ్ చేసి దీన్ని పేస్ట్ లాగా అయ్యేటట్టు చేయండి. ఈ పేస్ట్ని 1 స్పూన్ మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను జ్యూస్ తాగుతుంటే ఆ జ్యూస్లో ఈ పేస్ట్ని మిక్స్ చేయండి. ఈ నల్ల పసుపు పేస్ట్ని ఆ జ్యూస్లో మిక్స్ చేసి తాగండి. లేదా ఒకవేళ మీరు నల్ల పసుపు పౌడర్ కొనుక్కున్నారనుకోండి, ఈ నల్ల పసుపు పౌడర్ని 1 టీ స్పూన్ మార్నింగ్ తాగే జ్యూస్లో కానీ ఈవినింగ్ తాగే జ్యూస్లో కానీ 1 స్పూన్ మిక్స్ చేసుకొని ఆ జ్యూస్ తాగండి. ఇలా దీన్ని తాగడం వల్ల చాలా పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అయిన కర్కుమిన్ని మీరు బాడీలోకి పంపిన వాళ్ళు అవుతారు. మీకు అనిపించవచ్చు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని మనం అసలు ఎందుకు తీసుకోవాలి అని. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేసేవి అని. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అవి ప్రొడ్యూస్ అవుతూ మనల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు మనల్ని డ్యామేజ్ చేస్తున్నాయి ఈ ఫ్రీ రాడికల్స్ అంటే, ఈ ఫ్రీ రాడికల్స్ చాలా అన్స్టేబుల్గా ఉంటాయి. వాటి ఆటమ్ అవుటర్ షెల్లో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. జనరల్గా పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆటంలో ఉంటాయి. ఆ ఆటమ్ స్టేబుల్గా ఉంది అని. ఈ ఫ్రీ రాడికల్లో అన్స్టేబుల్ ఎలక్ట్రాన్ ఉంటుంది దాని అవుటర్ షెల్లో.
కాబట్టి దానికి ఒక ఎలక్ట్రాన్ వేరే దాని దగ్గర నుంచి కావాలి. ఈ ఫ్రీ రాడికల్ ఆటమ్ మన బాడీలో ఎక్కడెక్కడికి వెళ్తుందో దాని పక్కన ఉన్న దాని దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. ఆ అవతల ఉన్న పార్ట్ లోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే అది డ్యామేజ్ అవుతుంది, దాని కెమికల్ స్ట్రక్చర్ మారిపోతుంది. ఇలాంటి ఫ్రీ రాడికల్ ఒకవేళ మన డిఎన్ఏ దగ్గరికి వెళ్ళి డిఎన్ఏ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది అనుకోండి, లేదా డిఎన్ఏతో వెళ్ళి బాండ్ అయింది అనుకోండి, ఆ డిఎన్ఏ కెమికల్ స్ట్రక్చర్ మారుతుంది. ఫ్రీ రాడికల్స్ ఇలా డిఎన్ఏని కూడా డ్యామేజ్ చేయగలవు. డిఎన్ఏ ఇలా కంటిన్యూస్ గా డ్యామేజ్ అవుతుంది అంటే ఆ తర్వాత క్యాన్సర్ కి లీడ్ అవుతుంది. ఇలాంటి ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసేవే యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రీ రాడికల్స్ లో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంది కాబట్టి ఇది అన్స్టేబుల్ గా ఉంది. మనం రోజు తీసుకోవాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ లో ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మన బాడీలోకి వెళ్ళి ఈ ఫ్రీ రాడికల్ కి తక్కువైన ఎలక్ట్రాన్ ని ఈ యాంటీ ఆక్సిడెంట్ ఇచ్చేస్తుంది. దాంతో ఈ ఫ్రీ రాడికల్ బ్యాలెన్స్ అవుతుంది, న్యూట్రలైజ్ అయిపోతుంది. దాంతో ఇది మళ్ళీ వెళ్ళి ఇంకో మన బాడీ పార్ట్స్ లో డిఎన్ఏ కానీ సెల్ మెంబ్రెయిన్ కానీ ఇలా సెల్ స్ట్రక్చర్స్ వేటిని డ్యామేజ్ చేయవు. ఇందాక మనం చాలా రకాల హార్మ్ఫుల్ కెమికల్స్ గురించి చూసాము. ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ అన్ని మన బాడీలోకి వెళ్ళి మన బాడీని డ్యామేజ్ చేస్తాయి. దాంతోపాటు ఇలాంటి ఫ్రీ రాడికల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ మన బాడీకి చేస్తున్న డ్యామేజ్ ని న్యూట్రలైజ్ చేయడానికి మనం రోజు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ ఏదో ఒక రూపంలో తీసుకోవాల్సిందే. నేను ఒక ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను, కర్కుమిన్ పసుపులో ఉంది. అది కాకుండా ఇంకా వేరే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఆ రెండో యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే కరోటినాయిడ్స్. బీటా కరోటిన్, ఆల్ఫా కరోటిన్, లైకోపైన్, ఈ 3 యాంటీ ఆక్సిడెంట్స్ కరోటినాయిడ్స్ అని పిలుస్తారు. ఈ కరోటినాయిడ్స్ ఎందులో ఉంటాయంటే క్యారెట్ లో ఉంటాయి. క్యారెట్ ఏ కలర్ లో ఉంటుంది? బ్రైట్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ క్యారెట్ కి కలర్ ఇచ్చే కెమికల్ ఏంటి అంటే ఈ కరోటినాయిడ్స్. ఇందులో ఆల్ఫా కరోటిన్, బీటా కరోటిన్ అనే 2 కరోటినాయిడ్స్ ఉంటాయి. మీరు బీటా కరోటిన్ వినే ఉంటారు. ఈ 2 చాలా పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్స్. కాబట్టి ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న క్యారెట్స్ ని మీరు రోజు మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద జ్యూస్ చేసుకొని ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగండి. మీరు డైరెక్ట్ గా క్యారెట్స్ ని తిన్నా పర్లేదు, జ్యూస్ రూపంలో తీసుకుంటే ఇంకా చాలా ఈజీగా ఈ కరోటినాయిడ్స్, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మీకు బాడీకి అబ్జర్వ్ అవుతాయి. క్యారెట్స్ కాకుండా ఈ ఆల్ఫా కరోటిన్ మరియు బీటా కరోటిన్ పంప్కిన్ లో కూడా ఉంటుంది, మన గుమ్మడికాయలో కూడా ఉంటుంది. గుమ్మడికాయను మీరు డైరెక్ట్గా తినొచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. ఈ గుమ్మడికాయను తీసుకున్నా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. ఇంకో టేస్టీ ఆప్షన్ ఏంటంటే ఆప్రికాట్స్. ఆప్రికాట్స్ కూడా మీకు మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. వీటికి బ్రైట్ ఆరెంజ్ కలర్ ఏది ఇస్తుంది అంటే ఈ కరోటినాయిడ్సే ఇస్తున్నాయి. ఒక 4-5 ఆప్రికాట్స్ని మీరు ఈవినింగ్ టైం స్నాక్ లాగా తీసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ లేసాక బ్రేక్ఫాస్ట్ రూపంలో ఈ డ్రై ఫ్రూట్స్ లాగా అన్న ఇవి తీసుకోవచ్చు. ఇలా ఈ కరోటినాయిడ్స్ మీ బాడీలోకి వెళ్ళి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా హెల్ప్ చేస్తాయి. ఈ ఆల్ఫా కరోటిన్ మరియు బీటా కరోటిన్ కాకుండా ఇంకో కరోటినాయిడ్ కూడా ఉంది, అదేంటంటే లైకోపైన్. లైకోపైన్ అనేది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఈ లైకోపైన్ ఎందులో ఉంటుందంటే బ్రైట్ రెడ్ కలర్ ఉన్న వెజిటబుల్స్ లోను, బ్రైట్ రెడ్ కలర్ ఉన్న ఫ్రూట్స్ లోనూ ఉంటుంది. ఈ లైకోపైన్ అన్నిటికన్నా ఎక్కువ ఎందులో ఉంటుందంటే టమాటోస్ లో. ఈ టమాటో స్కిన్ రెడ్ కలర్ లో ఉందన్నా, లోపల ఉన్న మెటీరియల్ అంతా రెడ్ కలర్ లో ఉందన్నా, అది ఆ రెడ్ కలర్ లో ఉండడానికి కారణం ఏంటంటే ఈ లైకోపైన్ అనే కెమికల్ దీంట్లో ఉంటాం. ఈ లైకోపైన్ టమాటోస్ లో కాకుండా మీకు వాటర్ మిలన్ లో కూడా దొరుకుతుంది. ఈ పుచ్చకాయ కూడా మీరు ఒక హాఫ్ పుచ్చకాయ రోజుకి తింటే చాలు, మంచిగా లైకోపైన్ మీ బాడీలోకి వెళ్ళినట్టే. ఈ లైకోపైన్ తో పాటు ఇందాక మనం మాట్లాడుకున్న ఆల్ఫా కరోటిన్ మరియు బీటా కరోటిన్, ఈ 3 కరోటినాయిడ్స్ మీకు ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, లారింజల్ క్యాన్సర్, ఈసోఫేజియల్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ అన్నిటిని రాకుండా కాపాడతాయి. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా ఆ క్యాన్సర్ని తగ్గటానికి ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. మనందరికీ వైటమిన్స్ గురించి తెలుసు. ఈ వైటమిన్స్ లో కూడా కొన్ని వైటమిన్స్ ఈ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్తో ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ ఏంటి అంటే వైటమిన్ ఏ, వైటమిన్ సి మరియు వైటమిన్ ఈ. ఈ 3 వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తాయి మన బాడీలోకి వెళ్ళి. వైటమిన్ ఏ ఎందులో ఉంటుంది? బాగా క్యారెట్స్ లో ఉంటుంది. మనం ఇందాక క్యారెట్స్ గురించి చెప్పుకున్నాగా, అదే క్యారెట్స్ లో ఈ వైటమిన్ ఏ కూడా ఉంటుంది. క్యారెట్స్ తీసుకుంటే మీకు అంతకుముందు నేను చెప్పిన ఆల్ఫా కరోటిన్, బీటా కరోటిన్ తో పాటు వైటమిన్ ఏ కూడా వచ్చేస్తుంది. ఈ వైటమిన్ ఏ క్యారెట్స్ లో కాకుండా ఇంకా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో కూడా చాలా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి స్పినాచ్ తీసుకోండి. మీరు పాలకూర, చుక్కకూర, బచ్చల కూర ఇలాంటి ఆకుకూరలు ఏమి తీసుకున్నా వాటి నుంచి మీకు వైటమిన్ ఏ మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఈ వైటమిన్ సి ఎందులో ఉంటుంది? వైటమిన్ సి నిమ్మకాయల్లో ఉంటుంది మరియు ఆరెంజెస్ లో ఉంటుంది. మీరు మార్నింగ్ జ్యూస్ తాగేటప్పుడు కానీ, మార్నింగ్ లేసాక ఒక గ్లాస్ వాటర్ తాగేటప్పుడు కానీ అందులో ఒక హాఫ్ నిమ్మకాయ పిండి ఆ వాటర్ తాగండి. మీకు మంచిగా వైటమిన్ సి మీ బాడీలోకి వెళ్తుంది. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ నిమ్మకాయలని కానీ, ఈ నిమ్మకాయ రసం పిండిన వాటర్ కానీ, జ్యూస్ కానీ, దీన్ని కానీ ఫ్రిడ్జ్ లో పెట్టకండి. మీరు ఎప్పుడైతే ఫ్రిడ్జ్ లో పెట్టి కూల్ చేస్తారో అప్పుడు ఈ వైటమిన్ సి పోతుంది. ఎప్పుడైతే మీరు వేడి చేస్తారో
ఈ వైటమిన్ సి పోతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గానే ఈ నిమ్మకాయని వాడండి. లెమన్స్తో పాటు ఆరెంజెస్లో కూడా వైటమిన్ సి ఉంటుంది. దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇవి బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అంటే ఇందాక నేను చెప్పాను ఆల్ఫా కరోటిన్ మరియు బీటా కరోటిన్ ఆ రెండు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఆరెంజెస్లో ఉంటాయి. మీరు ఆరెంజ్ జ్యూస్ తాగితే వైటమిన్ సి వస్తుంది, ఆ కరోటినాయిడ్స్ కూడా మీకు వస్తాయి. దీని తర్వాత వైటమిన్ ఈ ఎందులో ఉంటుందంటే గింజల్లో ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, హజల్ నట్స్, పీనట్స్, ఇలా ఫ్లాక్స్ సీడ్స్, ఇలా గింజల్లో వైటమిన్ ఈ ఉంటుంది. గింజలతో పాటు మీరు కివీ ఫ్రూట్ తీసుకున్నా అందులో మంచిగా వైటమిన్ ఈ ఉంటుంది. మీరు ఈ గింజలను ఏం చేయండి అంటే ఇందాక నేను చెప్పాను కదా ఆల్మండ్స్ ఆ లిస్ట్ అంతా, వాటిని ముందు రోజు నైట్ నీళ్ళలో నానబెట్టి ఆ నెక్స్ట్ రోజు పొద్దున్నే అవి నానిపోయాక మీరు మంచిగా ఆ నానిన గింజలు తినండి. అప్పుడు మీకు ఇంకా మంచిగా అబ్జర్ప్షన్ ఉంటుంది. వైటమిన్స్ తర్వాత క్యాన్సర్ ప్రివెన్షన్కి యూజ్ అయ్యి ఇంకొక ఫుడ్ ఐటమ్ ఏంటంటే క్రూసిఫెరస్ వెజిటబుల్స్. ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్స్లో ఏమొస్తుంది? క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకోలీ, ఇలాంటి వెజిటబుల్స్ అన్నిటిని క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు. వీటిలో గ్లూకోసినలైట్స్ అనే ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఈ ఫైటోన్యూట్రియంట్స్ ఏం చేస్తాయంటే మీకు యాంటీ ఆక్సిడెంట్ లాగా యూజ్ అవుతాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా కూడా యూజ్ అవుతాయి. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మీ బాడీలో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో బాడీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే తగ్గుతుందో మీ బాడీకి ఆ ఏరియాని రిపేర్ చేసుకుంటానికి టైం దొరుకుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గటానికి ఈ గ్లూకోసినలైట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది కాకుండా మీ బాడీని డీటాక్సిఫై చేయడానికి, అంటే మీ బాడీలో ఉన్న కెమికల్స్ అన్నిటిని బయటకు పంపించడానికి కూడా ఈ గ్లూకోసినలైట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా కెమికల్స్ని బయటకు పంపించడం ద్వారా ఇవి మేజర్గా స్టమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఇలాంటి క్యాన్సర్స్ని ఈ గ్లూకోసినలైట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటాం ద్వారా మీరు ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి ఈ క్యాబేజ్ని మీరు ఎలా వాడుకోవచ్చు అంటే కట్ చేసి సలాడ్ లాగా డైరెక్ట్గా తినొచ్చు. మీరు జ్యూస్ కూడా చేసుకోవచ్చు. క్యాబేజ్ని జ్యూస్ కూడా చేసుకుని ఒక గ్లాస్ జ్యూస్ తాగొచ్చు రోజు మార్నింగ్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్స్లో పండించేటప్పుడు పొలాల్లో చాలా ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారు. మీరు అలా పెస్టిసైడ్స్లో పండిన క్యాబేజ్తో జ్యూస్ తాగుతున్నారు అనుకోండి, మీరు గ్లూకోసినలైట్స్ కోసం తాగుతారు, అవి వస్తున్నాయి. కానీ వీటితో పాటు పెస్టిసైడ్స్ కూడా మీ బాడీలోకి వస్తున్నాయి. కాబట్టి అలా చేయకండి. నేను ఇప్పుడు చెప్పినట్టు క్యాబేజ్ జ్యూస్ తాగాలి అంటే మీరు ఆర్గానిక్ క్యాబేజెస్ తీసుకోండి. ఆర్గానిక్ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ దొరికితేనే ఇలా మంచిగా జ్యూస్ తాగండి, మీకు ఇలాంటి బెనిఫిట్స్ అనేవి జరుగుతాయి. క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి యూజ్ అయ్యే ఇంకొక ఫుడ్ ఐటమ్ ఏంటంటే బెర్రీస్. బెర్రీస్ అంటే బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బెర్రీ, ఇండియన్ గూస్బెర్రీ అంటే మన ఆమ్లా ఉందా, ఉసిరికాయ, ఇంకా గ్రేప్స్, మనకి బ్లాక్ గ్రేప్స్, గ్రీన్ గ్రేప్స్ దొరుకుతున్నాయి. ఈ గ్రేప్స్ కూడా బెర్రీస్ జాతి కిందకే వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన బెర్రీస్ అన్ని రకరకాల రంగుల్లో ఉంటాయి. ఈ రకరకాల రంగులు వీటికి రావడానికి కారణం ఏంటంటే వీటిలో ఉన్న పిగ్మెంట్స్. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంథ్రోసైనిన్. ఇలాంటి పిగ్మెంట్స్ ఉండటం వల్లే వీటికి కలర్స్ వస్తున్నాయి. ఈ కలర్స్ని తీసుకొస్తున్న పిగ్మెంట్సే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లాగా యూజ్ అవుతాయి మనం తిన్న తర్వాత. కాబట్టి మీరు డైలీ తినే డైట్లో ఇలాంటి బెర్రీస్ని కూడా యాడ్ చేసుకోండి. నేచర్లో దొరికే ఇంకొక మంచి యాంటీ క్యాన్సర్ సబ్స్టెన్స్ ఏంటంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఫ్లాక్స్ సీడ్స్లో ఉంటుంది, అంటే అవిసె గింజల్లో ఉంటుంది. మీరు అవిసె గింజలు ఎలా తినాలంటే మీరు మార్నింగ్ లేసాక మీరు జ్యూస్ తాగుతున్నారా, ఆ జ్యూస్ తాగే టైంలోనే మీరు ఒక స్పూన్ అవిసె గింజలు తినాలి. ఆ అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, అది క్యాన్సర్ ప్రివెన్షన్కి యూజ్ అవుతుంది. నేను మీకు ఒక యాంటీ క్యాన్సర్ జ్యూస్ని ఇస్తాను, అదేంటంటే పుదీనా జ్యూస్. పుదీనా జ్యూస్లో మింతాల్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ మింతాల్ మనకి కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటంతో పాటు దీనికి ఇంకా చాలా మంచి ఎఫెక్ట్ ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. మనం ఈరోజు క్లాస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఏ జ్యూసెస్లో చాలా ఉంటాయో ఆ జ్యూసెస్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాం. వీటన్నిటిని నేను ఏమని చెప్పాను, మీరు మార్నింగ్ లేసాక ఎంటీ స్టమక్తో ఒక గ్లాస్ తీసుకోండి అని చెప్పాను. కానీ అన్నిటికీ అదే చెప్పాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక్కరోజు ఒక టైప్ ఆఫ్ జ్యూస్ తాగితే నెక్స్ట్ రోజు ఇంకొకటి తాగండి, ఆ తర్వాత రోజు మరొకటి తాగండి. నేను మీకు ఏమేమి చెప్పానో అన్నిటినీ ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీరు ఒకరోజు క్యారెట్ జ్యూస్ తాగితే మరొక రోజు ఆరెంజ్ తాగండి, మరొక రోజు పుదీనా జ్యూస్ తాగండి, మరొక రోజు క్యాబేజ్ జ్యూస్ తాగండి, మరొక రోజు టమాటా జ్యూస్ కానీ మిగతా అన్ని ఆ జ్యూసెస్ అన్నిటినీ మీరు తాగండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీకు టమాటోస్లో దొరికే యాంటీ ఆక్సిడెంట్ వేరు, మీకు పుదీనాలో దొరికేది వేరు. టమాటోస్లో లైకోపైన్ ఉంటుంది, ఇక్కడ పుదీనాలో మింతాల్ ఉంటుంది. మీరు పైనాపిల్ తీసుకున్నారనుకోండి, దాంట్లో బ్రోమిలైన్ అని ఇంకొకటి ఉంటుంది. ఇలా ఓన్లీ మీరు పుదీనా జ్యూస్ ఒకటే తాగుతున్నారనుకోండి, మిగతా ఫ్రూట్స్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ని మీరు మిస్ అవుతున్నారు. లైకోపైన్ని మిస్ అవుతున్నారు, బ్రోమిలైన్ని మిస్ అవుతున్నారు. క్యారెట్ జ్యూస్ తాగట్లేదు అనుకోండి, మీరు ఆల్ఫా కరోటిన్, బీటా కరోటిన్ వీటిని మిస్ అవుతున్నారు. కాబట్టి నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్న జ్యూసెస్ అన్నిటినీ మీరు
ప్రతి ఒక్కటి తీసుకోండి. అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ని తీసుకోవాలి. అలానే మీకు అన్ని టైప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీలోకి వెళ్తాయి. ఇప్పుడు ఈ క్లాస్ ముగించే ముందు అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తున్నాను. అదేంటంటే మీరు యాంటీ ఆక్సిడెంట్స్ని మీరు బయట ఫుడ్ రూపంలోంచి తీసుకుంటున్నారు కరెక్టే, బట్ మీ బాడీ లోపలే ఇంకొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అవి ఎంత పవర్ఫుల్ అంటే వైటమిన్ ఈ అని చెప్పాను నేను ఇందాక, అదే చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. కానీ వైటమిన్ ఈ కన్నా మీ బాడీ లోపల డబల్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీనే మీరు బయట నుంచి ఏమి తీసుకోకుండా సొంతంగా ప్రొడ్యూస్ చేసుకుంటుంది. అదేంటంటే మెలటోనిన్. ఈ మెలటోనిన్ గురించి మీరు ఆల్రెడీ వినుంటారు. మీ తల లోపల పీనియల్ గ్లాండ్ అని ఉంటుంది. ఈ పీనియల్ గ్లాండ్ లో ఎప్పుడైతే మీరు నైట్ చీకట్లోకి వెళ్తారో అప్పుడు ఈ పీనియల్ గ్లాండ్ మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తే అప్పుడు మీకు నిద్ర వస్తుంది, మీరు పడుకుంటారు. కానీ ఈ మెలటోనిన్ కి లేటెస్ట్ మెడికల్ రీసెర్చ్ లో బయటపడుతుంది ఏంటంటే ఇది చాలా పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తుంది. నైట్ టైం మీ బాడీ తను రిపేర్ చేసుకుంటానికి కేటాయించుకుంటుంది. డే అంతా జరిగిన డ్యామేజ్ ని నైట్ బాడీ రిపేర్ చేసుకుంటుంది, మీరు రెస్ట్ ఇస్తున్నారు కాబట్టి. అదే టైంలో మెలటోనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అది ఒక హార్మోన్, యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. మీ బాడీని రిపేర్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అందరికీ తెలిసిన పీనియల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తున్న మెలటోనిన్ మన బాడీలో ఉన్న మెలటోనిన్ లో ఓన్లీ 10% మాత్రమే. మరో 90% మెలటోనిన్ ఇంకో రకంగా మీ బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది, పీనియల్ గ్లాండ్ కాకుండా. ఆ మెలటోనిన్ ఏమంటారంటే సబ్సెల్యులర్ మెలటోనిన్ అంటారు. ఈ సబ్సెల్యులర్ మెలటోనిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? మన ప్రతి ఒక్క కణం ఉందా, ఆ కణం లోపల మైటోకాండ్రియాస్ ఉంటాయి. మన బాడీలో ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేవి, అంటే ఏటీపీస్ని ప్రొడ్యూస్ చేసే, ఎనర్జీని క్రియేట్ చేసే పవర్ హౌసెస్ ఏంటంటే మైటోకాండ్రియా. సెల్ లోపల ఉంటాయి. ఈ సెల్ లోపల ఉన్న మైటోకాండ్రియా తనకు తానుగానే మెలటోనిన్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది ప్రతి ఒక్క రోజు. 90% మన బాడీలో 90% ఈ సెల్ లోపల ప్రొడ్యూస్ అవుతున్న మెలటోనిన్, పీనియల్ గ్లాండ్ తో కాకుండా. ఈ సబ్సెల్యులర్ మెలటోనిన్ కూడా పీనియల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే మెలటోనిన్ ఏం చేస్తుందో ఆ పని చేస్తుంది, అంటే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. మన బాడీలో ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మైటోకాండ్రియా నుంచి, ఆ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే పాత్వేలో ఫ్రీ రాడికల్స్ కూడా నేచురల్ గానే పుడతాయి. ఈ జనరేట్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ని ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేయడానికి మైటోకాండ్రియా సెల్ లోపల తనకు తానుగానే ఈ మెలటోనిన్ ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఈ సబ్సెల్యులర్ మెలటోనిన్ కణాల లోపలే ప్రొడ్యూస్ అవుతుంది. కణాల్లో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్నిటిని ఎప్పటికప్పుడు న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఈ సబ్సెల్యులర్ మెలటోనిన్ అంటే మన బాడీలో 90% మెలటోనిన్ డే టైంలో ప్రొడ్యూస్ అవుతుంది. నైట్ టైం మనకి నిద్ర రావడానికి పీనియల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే మెలటోనిన్ ఓన్లీ 10%. మిగతా 90% మెలటోనిన్ పగలు మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది డే టైంలో. ఇది ఎందుకు ఓన్లీ పగలు మాత్రమే ప్రొడ్యూస్ అవుతుందంటే సన్లైట్ అప్పుడే ఉంటుంది. ఈ సబ్సెల్యులర్ మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మైటోకాండ్రియాస్ కి ఈ సన్లైట్ లోంచి నియర్ ఇన్ఫ్రారెడ్ రేస్, మన సన్ రేస్ లో అల్ట్రావైలెట్ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ ఉంటుంది, విజిబుల్ లైట్ ఉంటుంది, చాలా రకాల వేవ్ లెంత్ లైటింగ్స్ ఉంటాయి. వాటిలో నియర్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఎప్పుడైతే మన బాడీ మీద పడతాయో అప్పుడు మన బాడీలో ఉన్న మైటోకాండ్రియాస్, సెల్స్ లోపల ఉన్న మైటోకాండ్రియాస్ స్టిమ్యులేట్ అయ్యి ఈ సబ్సెల్యులర్ మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత మన డిఎన్ఏని డ్యామేజ్ చేస్తున్న ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని సెల్ లోపల న్యూట్రలైజ్ అయిపోతాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ ని మీరు మీ బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోవాలి అంటే నేను మీకు సజెస్ట్ చేస్తున్నది ఏంటంటే పొద్దున ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు సన్ బాత్ చేయండి చాలు. మీకు మంచిగా సన్ కి ఎక్స్పోజ్ అవుతారు, మీ బాడీలో మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది. అది చాలా పొటెంట్ అయిన యాంటీ ఆక్సిడెంట్. ఈ మెలటోనిన్ యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేయడంతో పాటు మీ బాడీలో మిగతా యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్షన్ ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. మీకు ఈ క్లాసెస్ లోనే గ్లూటాథయోన్ పేరు వింటారు, ఇప్పుడు దాకా రాకపోతే నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో వింటారు. ఈ గ్లూటాథయోన్ లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్ లో గ్లూటాథయోన్ ప్రొడక్షన్ స్టిమ్యులేట్ అవ్వాలంటే మెలటోనిన్ కావాలి. మెలటోనిన్ సన్ రైజ్ కి ఎక్స్పోజ్ అయితే మెలటోనిన్ వస్తుంది. తర్వాత మీ బాడీలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మీరు ఇది సన్ బాత్ చేయడం ద్వారా మీరు గెయిన్ చేయొచ్చు. ఈ సన్ బాత్ చేసేటప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి, అవి నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేను చెప్పిన పాటించడం వల్ల సన్ బాత్ వల్ల మాక్సిమం బెనిఫిట్ ని మీరు గెయిన్ చేస్తారు. ఇవి ఏంటి అంటే సన్ రైజ్ కి మీ బాడీలో మాక్సిమం అమౌంట్ ఆఫ్ స్కిన్ ఎక్స్పోజ్ అవ్వాలి. అంటే మీ క్లోతింగ్ మినిమల్ ఉండాలి. ఎంత తక్కువ క్లోతింగ్ ఉంటే అంత బెటర్. మీరు మీ ఇంటి టెర్రస్ మీద కానీ ఇంటి బ్యాక్ సైడ్ మీద కానీ కాస్త ప్రైవసీ ఉంది అనుకుంటే మీరు ఓన్లీ షార్ట్స్ వేసుకొని, మీరు బనీన్ కానీ ఏమీ వేసుకోకండి, ఓన్లీ షార్ట్ మాత్రమే వేసుకోండి. ఒక స్టూల్ మీద మీరు మార్నింగ్ 7:30 నుంచి 8:30 మధ్యలో ఏదైనా 15 నిమిషాలు మాత్రం, 8:30 తర్వాత వద్దు, ఎక్కువ ఎండ వస్తుంది. 7:30 ముందు కూడా వద్దు, ఎందుకంటే ఎక్కువ ఎండ ఉండదు. 7:30 నుంచి 8:30 మధ్యలో ఏదైనా 15 నిమిషాలు, మరియు ఈవినింగ్ టైం ఒక 4:45 అప్పటి నుంచి 5:30 లోపల. ఒకవేళ సమ్మర్ అయితే మీరు 5 తర్వాత కూడా కాస్త బాగానే ఎండ ఉంటుంది.
మీరు ఆ రోజున్న వెదర్ని బట్టి చూడండి. మరీ ఎక్కువ ఎండ ఉంది అలా ఉండద్దు, అసలు ఎండ లేదు అన్నట్టు కూడా ఉండదు. లైట్గా సూర్యరశ్మి మీకు తగులుతుంది అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ పర్ఫెక్ట్ టైంలో ఒక 15 నిమిషాలు మార్నింగ్ ఈవినింగ్ కూర్చోండి. మాక్సిమం స్కిన్ ఎక్స్పోజ్ అవ్వాలి. మీరు ఒక స్టూల్ మీద కూర్చోండి, ఒక 7.5 minutes ఫ్రంట్ ఫేసింగ్ లాగా కూర్చోండి సన్కి. ఒక 7.5 minutes రివర్స్ తిరిగి మీ వీపు సన్ వైపు ఉండేటట్టు చూడండి. మీ ఫ్రంట్ బ్యాక్ సన్కి మంచిగా ఎక్స్పోజ్ అవుతుంది. ఒకవేళ మీ వర్క్ షెడ్యూల్కి మీ బాడీ మీద ఆయిల్ రాసుకున్న తర్వాత స్నానం చేయడానికి ఎనఫ్ టైం ఉంది అనుకుంటే మీరు బాడీ మీద నువ్వుల నూనె లేదా కోకోనట్ ఆయిల్ రాసుకున్నా మంచిది. ఇలా కోకోనట్ ఆయిల్ రాసుకొని ఒక స్టూల్ మీద మంచిగా ఒక 15 నిమిషాలు కూర్చోండి సన్కి ఎక్స్పోజ్ అవుతూ. మీరు సన్ బాత్కి వెళ్ళే ముందు ఒక గ్లాస్ మంచినీళ్ళు, సన్ బాత్ అయిపోయాక ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. ఇలా వాటర్ తాగటం వల్ల మీరు స్వెట్టింగ్ ద్వారా లూజ్ అయిన వాటర్ని రీప్లేస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సన్ బాత్ తర్వాత కళ్ళు తిరగటం ఇలాంటివి ఏమీ ఉండవు ఇలా వాటర్ తాగటం వల్ల. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మీరు మార్నింగ్ టైం ఈవినింగ్ టైం సన్ బాత్ చేయండి, కానీ మధ్యాహ్నం పూట సన్ బాత్ కోసం వెళ్ళకండి. ఎందుకంటే మధ్యాహ్నం పూట సన్ చాలా తీవ్రంగా ఉంటుంది, మీకు సన్ బర్న్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఇందాక క్లాస్లో చెప్పాను, ఈ సన్ బర్న్స్ అయితే మీకు మెలనోమా వచ్చే డేంజర్ ఉంది. మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్, ఇది వచ్చే డేంజర్ ఉంది. కాబట్టి మీరు మధ్యాహ్నం పూట అవాయిడ్ చేయండి. మీరు మధ్యాహ్నం పూట ఎండలోకి వెళ్తే ఇబ్బంది లేదు, కానీ ఇలా సన్ బాత్కి మాత్రం ట్రై చేయకండి. మార్నింగ్ ఈవినింగ్ చేయండి. మంచిగా మీ బాడీలో మెలటోనిన్ అనే చాలా చాలా పొటెంట్ అయిన యాంటీ ఆక్సిడెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని నుంచి మిగతా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ప్రొడక్షన్కి ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. ఒకటి ఎగ్జాంపుల్ గ్లూటాథయోన్. ఇలా చేయడం ద్వారా మీ బాడీలో 90% మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అయితే దీంతో పాటు మన తలలో ఉన్న పీనల్ గ్లాండ్ కూడా రాత్రిపూట మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, దాన్ని ఎలా పెంచుకోవాలి అంటే మీరు పడుకునే ముందు కనీసం ఒక 2 గంటల నుంచి స్క్రీన్ని చూడకూడదు. అంటే ఏదైనా లైట్ని ఎమిట్ చేసేదాన్ని చూడకూడదు. మీకు ఎప్పుడైతే చీకట్లోకి వెళ్తారో రాత్రిపూట అప్పుడు మీ పీనల్ గ్లాండ్ స్టిమ్యులేట్ అయ్యి మెలటోనిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ దీనికి చాలా పెద్ద అడ్డంకులాగా ఉన్నది ఏంటంటే ఈ టీవీ స్క్రీన్, మన స్మార్ట్ ఫోన్ స్క్రీన్ నుంచి బ్లూ లైట్ ఎమిట్ అవుతూ ఉంటుంది. ఈ బ్లూ లైట్ని చూస్తూ ఉంటే మన పీనల్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవ్వదు. మీరు కళ్ళతో ఎంతసేపు అయితే ఆ లైటింగ్ని చూస్తారో మన పీనల్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవ్వదు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మీరు పడుకునే ముందు ఒక 2 hours నుంచి స్క్రీన్ని చూడటం ఆపండి. ఒకవేళ 2 hours కుదరకపోయినా అట్లీస్ట్ ఒక గంట సేపటి నుంచి మీరు నిద్రపోతారు డీప్గా అన్న దాని నుంచి ఒక గంట సేపటి నుంచి ఏ స్క్రీన్ని చూడకూడదు. మీరు బ్రైట్గా లైట్స్ ఉన్న రూమ్లో ఉండకూడదు. మీ బెడ్రూమ్లో చిన్న చిన్న బల్బ్స్ పెట్టండి. మెయిన్ ట్యూబ్లైట్స్ అన్నీ ఆపేయండి. ఏది నిద్రకు వస్తున్నారు, డిన్నర్ అయిపోయింది, ఇంకా పడుకుంటామే అన్న టైంకి ఒక 1 hour 2 hours ముందు నుంచి బెడ్ లైట్స్ మాత్రమే ఉంచండి. ట్యూబ్లైట్స్ అన్ని బంద్ చేయండి. బెడ్ లైట్స్ కూడా కుదిరితే ఆఫ్ చేయండి. మీరు ఎంత చీకట్లో ఉంటే అంత తొందరగా మెలటోనిన్ ప్రొడ్యూస్ అవుతుంది, మీకు నిద్ర వస్తుంది. స్మార్ట్ ఫోన్ కూడా 1 hour 2 hours ముందు నుంచి మీరు స్క్రీన్ని చూడకూడదు. స్క్రీన్ని చూడకుండా మీ ఇంట్లో ఏ పనైనా చేసుకోండి, మీ వర్క్స్ చేసుకోండి, మీ ఫ్యామిలీతో ఉండండి, అన్ని పనులు చేసుకోండి, కానీ స్క్రీన్ని మాత్రం ఒక 2 hours నుంచి చూడకండి. ఒక 1 hour నుంచి మీ బెడ్రూమ్లో లైట్స్ ఏమి ఉండకుండా చూడండి. మీకు మంచిగా తొందరగా అంటే మీరు 7 hours 8 hours నిద్రపోయారు అనుకోండి, 8 hours పాటు మంచిగా మెలటోనిన్ ప్రొడ్యూస్ అయింది అని. మీరు ఒకవేళ 9 10 కాకుండా 11 12కి పడుకుంటున్నారు అనుకోండి, 8 hours ప్రొడ్యూస్ అవ్వాల్సిన మెలటోనిన్ అది 6 5 4 hours మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇంత ప్రొడ్యూస్ అవ్వాల్సింది సగం మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా మీరు లేట్గా ఎన్ని రోజుల నుంచి పడుకుంటున్నారో ఒకసారి గమనించండి. 1 year నుంచి మీకు స్లీప్ లేట్గా ఉంది అనుకోండి, 2 years నుంచి మీరు లేట్గా పడుకుంటున్నారు ఫోన్ చూసుకుంటూ అని మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు ఎన్నాళ్ళుగా ఇలా లేట్గా పడుకుంటున్నారు, దానికి అర్థం ఏంటంటే మీరు అన్నాళ్ళగా మీ బాడీలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని పేర్చుతున్నారు అని. మన బాడీలో ఎప్పుడైతే మెలటోనిన్ ప్రొడ్యూస్ అవటం తగ్గుతుందో అక్కడ ఫ్రీ రాడికల్స్ మీ సెల్లో ఉన్న డిఎన్ఏని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఇలా మీరు ఎన్నాళ్ళైతే లేట్గా పడుకుంటారో అన్నాళ్ళ నుంచి మీ బాడీలో చాలా సెల్స్లో డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. కాస్త కాస్త ప్రతిరోజు కాస్త కాస్త డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ ఉంది. ఇలా దీన్ని ప్రివెంట్ చేయడానికి మీరు ఎర్లీగా పడుకోండి, ఈ స్క్రీన్ చూడకండి, మెలటోనిన్ మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ క్యాన్సర్ అనేది ఒక క్లాస్లో చెప్తే అయిపోయే సబ్జెక్ట్ కాదు. అయినా సరే చాలా వరకు సింప్లిఫై చేసి ఏ కెమికల్స్ అయితే మీ బాడీలోకి వెళ్తే క్యాన్సర్ని కాజ్ చేస్తాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. ఏ ఫుడ్స్లో అయితే మీకు ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో వాటి గురించి కూడా మీకు నాలెడ్జ్ షేర్ చేశాను. మన బాడీలో సొంతంగా తయారయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, వాటిని ఎలా పెంచుకోవాలో కూడా నేను మీకు ఈ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తీసుకొని మీ డైలీ లైఫ్లో మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అన్న దాని మీద బేస్ అయి ఉంది. ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే అంతకుముందు పర్లేదు తినచ్చు అన్నట్టు కనిపించిన ప్రొడక్ట్స్ క్యాన్సర్ కారకాల్లాగా కనిపించాలి. మీరు బ్రష్ చేసుకుంటే ఇంకా వాడుతున్న పేస్ట్ దగ్గర నుంచి వంటల్లో వాడుతున్న పదార్థాల్లో ఉన్న కార్సినోజన్స్ దాకా అన్నిటి గురించి మీకు నేను చెప్పాను.
వీటిని మీరు ఒకేసారి అన్నిటిని తీసేయాలంటే కష్టమే. ఒకేసారి అన్నిటిని తీయకండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకుంటారండి. నెమ్మదిగా నేచురల్ లైఫ్ స్టైల్ వైపు రండి. మీరు ఎంత లైఫ్లో నేచురల్గా ఉంటే అన్ని జబ్బులు మీకు దూరంగా ఉంటాయి. నేను ఏవైతే క్యాన్సర్ గురించి చెప్పానో అవి మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే క్యాన్సరే కాకుండా మీకు ఎటువంటి జబ్బున్నా మీ బాడీ తనకు తాను రిపేర్ చేసేసుకొని ఆ జబ్బులన్నింటినీ తగ్గించుకుంటుంది. ఈ క్లాస్ వల్ల మీ హెల్త్ చాలా బెటర్ అవ్వాలని కోరుకుంటూ మనం మళ్ళీ నెక్స్ట్ సెక్షన్లో కలుద్దాము. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చూశారు కదా, మన డాక్టర్ నవీన్ సిద్ధార్థి గారు ఎంతో అద్భుతంగా మనకి క్యాన్సర్ గురించి అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ నాలెడ్జ్ మనకి షేర్ చేశారు. అవునా? నవీన్ సిద్ధార్థి గారు డాక్టర్ రామచంద్ర గారు, డాక్టర్ పద్మ గారుల పెద్ద అబ్బాయి అండి. ఈయన యూకేలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి వచ్చారు. చాలా మంచిగా సలహా ఇస్తూ ఉంటారు. సో వీరి ఛానల్ కూడా నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తానండి. మీరందరూ కూడా వారి ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అందులో కూడా కొన్ని వీడియోస్ ఉంటే అవన్నీ కూడా చూడొచ్చు. ఓకేనండి? సో ఇటువంటి ఎన్నో మంచి అద్భుతమైనటువంటి విషయాలు మనకి డాక్టర్ రామచంద్ర గారి ప్లాట్ఫామ్ ద్వారా అందుతున్నాయండి మనకి. సో ఇవన్నీ కూడా మనం చక్కగా పాటించి మంచి హెల్దీగా తయారవ్వాలనే కోరికండి. అంతే, మనం అందరము ఈ పాటించి అంత హెల్దీగా తయారైతే డాక్టర్ గారు అంత సంతోషిస్తారండి. వారు చూడండి, ఏమీ ఫీజు తీసుకోకుండా ఎంత చక్కగా ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకుని మంచి సలహాలు ఇచ్చి అందరికీ కూడా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు, బయట తగ్గవు అనుకున్న వ్యాధుల్ని కూడా చక్కగా తగ్గేలాగా చేసి మంచిగా చూస్తున్నారు. సో మనం అందరము కూడా డాక్టర్ రామచంద్ర గారి వసుదైక కుటుంబంలో మెంబర్స్ గా ఉన్నాం కాబట్టి మనకు చేతనైనంతగా మనం చేసి మనం పాటించి పక్క వాళ్ళకు కూడా చెప్పి ఆరోగ్య సమాజ నిర్మాణానికి మనకు తోచినంతగా మనం పాటుపడదామండి. సో ఈ రకంగా చేస్తూ మనం మొత్తం తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మనకు సాటిస్ఫాక్షన్ వస్తుందండి. పక్క వాళ్ళు మన ద్వారా మంచి ఆరోగ్యం పొందారు అంటే అంతకంటే మనకి ఏం చెప్పండి, ఎంత ఆరోగ్యం, ఎంత సంతోషం వస్తుందండి. సో మనందరము చేద్దామా? చెప్పండి ప్లీజ్, మీ రియాక్షన్స్ ద్వారా చూపించండి అంతా కూడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా చక్కగా చెప్తున్నారు. ఎన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం చూడండి. ఇంకా మనకి ఇదే కాదండి, డాక్టర్ నవీన్ సిద్ధార్థి గారు హార్ట్ గురించి కూడా మనకి చాలా చక్కని సెషన్ ఒకటి చెప్తామని చెప్పేసి అనుకుంటున్నారండి. చూద్దాం, ఆ సెషన్ కూడా మనకి ఉండేలాగా చూద్దామండి, రిక్వెస్ట్ చేద్దాం. సరేనా? ఓకే అండి, మళ్ళీ రేపు సాయంత్రం 7:15కి 7:25 నార్మల్ టైంకి కలుసుకుందాం అండి. ఇంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే, శుభరాత్రి. మీ రియాక్షన్స్ అన్ని చూస్తాను, చాలా అద్భుతంగా ఉందండి. కంటిన్యూస్ గా మీరు రియాక్షన్స్ అన్ని ఇస్తున్నారు అట్లాగా. వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ.